అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా గెస్ట్ ఎవరు అని అంటే ఆయన స్పీకర్, మెంటర్, మాంక్, అలాగే ఆయన వీడియోలు మీరు అందరూ కూడా చూసే ఉంటారు. పర్సనల్ డెవలప్మెంట్ కోచ్, అలాగే లైఫ్ స్టైల్ కోచ్ కూడా వారే. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ యుగల్ కిషోర్ దాస్ గారు. ముందైతే కిషోర్ దాస్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. యుగల్ కిషోర్ దాస్ గారు నమస్కారం అండి. మీ వీడియోస్ చాలా చూశాను. మీ మెంటర్షిప్ కానీ పర్సనల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకి మీరు ఇచ్చే సమాధానాలు యూట్యూబ్లో నేను చాలాసార్లు చూశాను. ఈరోజు ప్రత్యక్షంగా కలవడం చాలా సంతోషంగా ఉంది. మీ గురించి తెలుసుకున్నప్పుడు మీరు మ్యాథమెటిక్స్లో మాస్టర్స్ చేశారని తెలిసింది. జస్ట్ చాలా ఉన్నాయి ప్రశ్నలు. ముందు నేను మీ జర్నీతో మీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మిగతా ప్రశ్నలు వేద్దామని అనుకుంటున్నాను. జస్ట్ ఒక్కసారి అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరు ఎంతమంది మీ ఫాదర్ మదర్కి, మీరు ఒక్కసారి మా కోసం. వైజాగ్ దగ్గర, విశాఖపట్నం దగ్గర. నాకు ఒక బ్రదరు, సిస్టర్ ఉన్నారు. నేను లాస్ట్ మూడో సంతానం. నేను ఇక్కడ మీరు చెప్పినట్టు అవన్నీ చదివిన తర్వాత 96లో నాకు సింగపూర్లో జాబ్ వచ్చింది. యాక్చువల్గా సాఫ్ట్వేర్లో సింగపూర్లో 96 నుంచి 2000 వరకు వర్క్ చేశాను. తర్వాత అమెరికా మెట్ లైఫ్లో జాబ్ వచ్చింది, న్యూయార్క్ స్టేట్లో. అక్కడ అమెరికాలో నేను పనిచేసింది లెస్ దాన్ 2 years. తర్వాత బికమ్ ఏ మాంక్. సో గత 23 సంవత్సరాలుగా మాంగానే ఉన్నాను, అమెరికాలో ఉన్నాను. రైట్. కానీ ఇన్నాళ్ళు అమెరికాలో ఉన్న మీ తెలుగు యాక్సెంట్ ఏం మారలేదండి? నేను తెలుగులో అమ్మ ఒడిలోకి పైన అని చెప్పి బుక్ ట్రాన్స్లేట్ చేసి అది కూడా రాశాను. అంటే అయితే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోలేదా మీరు? లేదమ్మా. ఎందుకని? అంటే అంత మంచి జాబ్, అంత మంచి చదువు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కాదనుకుని ఇలా మాంక్ కావడానికి కారణం ఏమిటి? వాట్ అట్రాక్ట్స్ యూ అంటే ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న. నేను సింగపూర్లో ఉండగా భగవద్గీత చదవడం జరిగింది. కొందరు భక్తులను కూడా కలిశాను. తర్వాత నేను అమెరికా వెళ్ళే టైంకి నేను ఈ భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేయడం అప్పటికే మొదలుపెట్టాను. సింగపూర్లో మొదలుపెట్టాను. అమెరికా వెళ్ళేసరికి ఐ వాజ్ ఎ సీజన్ డివోటీ యాక్చువల్గా. సో ఎక్కడ ట్రాన్సాక్షన్ వచ్చిందంటే 2001 అరౌండ్ మార్చ్ టైంలో ఒకరోజు ఆఫీస్కి వెళ్ళి న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చదివాను. రొనాల్డ్ రీగన్ ఫెల్ ఇన్ ద బాత్రూమ్ అండ్ బ్రోక్ హిస్ హిప్ and Nancy Reagan, his wife, was requesting all the Americans to pray for him. సో అని చదివినప్పుడు ఆ రోజు నేను అనుకున్నాను అనమాట, నేను హాస్పిటల్కి వెళ్ళి ఆయనతో ఇలా మాట్లాడితే ఆయన ఏం చెప్తారు అని. సార్, యూఆర్ ఏ హాలీవుడ్ స్టార్ అంటే ఒక 2-3-4 decades హాలీవుడ్ స్టార్ ఆయన. ఎగ్జాక్ట్లీ. సో యూ హ్యాడ్ లాట్ ఆఫ్ నేమ్. ఫస్ట్ you had a lot of money, probably $400,000 a month, $400,000 a month, plus lot of name and fame. మీ సినిమాలు అందరూ చూస్తారు ప్రపంచం అంతా. ఇవాళ జనాలకు కావాల్సింది ఏంటి? డబ్బులు కావాలి. డబ్బుల తర్వాత కావాల్సింది నేమ్ అండ్ ఫేమ్. మూడోది ఏంటి? సెన్స్ ఎంజాయ్మెంట్. హాలీవుడ్ స్టార్ కాబట్టి ఈ మూడు ఆయనకున్నాయి. సార్, యూ హ్యాడ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ 3 to 4 decades. One thing was missing, the power. You got that also. 2 times California governor and 2 times American president. అలాంటి రెజ్యూమ్ వాళ్ళు ప్రిపేర్ చేయలేము యాక్చువల్గా. సో యూ హ్యాడ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ సో మెనీ డెకేడ్స్. సో థింక్ ఆఫ్ దోస్ గుడ్ ఓల్డెన్ డేస్ అండ్ ఫర్గెట్ టుడేస్ సఫరింగ్ అంటే ఆయన ఏమంటారు అనుకున్నాను. అంటే లోపల మైండ్లోంచి నిన్న నేను ఎంత ఎంజాయ్ చేసినా ఇవాళ నా సఫరింగ్ అది కాంపన్సేట్ చేయలేదు. హౌ మచ్ ఐ ఎంజాయ్డ్ యెస్టర్డే, ఇట్ డజంట్ కాంపన్సేట్ టుడే సఫరింగ్ అని చెప్పి నా మైండ్లో ఒక ఫ్లాష్ కింద వచ్చింది. సో నేను కూడా అమెరికాకి డబ్బులు సంపాదించడానికి వచ్చాను. 20-30 ఏళ్ళ తర్వాత ఐ విల్ గో త్రూ ద సేమ్ థింగ్. ఆయన ఎర్లీ 19th century పుట్టాడు, అందుకని నౌ టుడే ఈస్ గోయింగ్ త్రూ దిస్. నేను అమెరికా వచ్చాను 3 decades తర్వాత ఐ విల్ గో త్రూ ద సేమ్ థింగ్. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉందమ్మా, ఈ వాటర్ బాటిల్, the life of the water bottle is hardly 1 hour from now. No, మీ చేతిలో మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, 4 years. నా దగ్గర కంప్యూటర్ ఉంది, 4 years.
యూనో ఈ సోఫా 30-40 ఏళ్ళు, అలాగా ప్రతిదానికి ఒక లైఫ్ స్పాన్ లైఫ్ ఉంటుంది. స్పాన్ మన బాడీకి కూడా ఒక లైఫ్ స్పాన్ ఉందమ్మా, 80 మ్యాక్సిమం 100 ఇయర్స్. దాని తర్వాత డెఫినెట్గా బాడీ ట్రబుల్ ఇస్తుంది. ట్రబుల్ ఇచ్చిన తర్వాత ఇట్ dwindles అండ్ ఈవెన్చువల్లీ ఇట్ డైస్. సో బాడీ ఓల్డ్ ఏజ్కి వెళ్ళినప్పుడు, నా బాడీ కూడా ఫెయిల్ అవుతున్నప్పుడు, నా బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నా సరే అది నా సఫరింగ్ని కాంపన్సేట్ చేయదు. రొనాల్డ్ రీగన్ లాంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఈస్ గోయింగ్ త్రూ దిస్ టైప్ ఆఫ్ సఫరింగ్. I cannot make billions like he did, but definitely, like everyone goes through old age, disease and death, I will also go through the same thing. అంటే జనాలందరూ కూడా ఇలా వెళ్తారు. అప్పటికే నేను భగవద్గీత చదివినాను. ఇది ఆ సొల్యూషన్ ఏదో ఉంది. భగవద్గీతలో కృష్ణ ఏమంటున్నాడంటే, నువ్వు శరీరం కాదు ఆత్మ అంటున్నాడు. వై డోంట్ ఐ డెడికేట్ మై లైఫ్ టు డూ ద రీసెర్చ్ అండ్ ప్రూవ్ టు ద వరల్డ్ ఐఎమ్ నాట్ ద బాడీ బట్ స్పిరిట్ సోల్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రాన్సెండ్ దట్ ఓల్డ్ ఏజ్ డిసీజ్ అండ్ డెత్ పర్సనల్గా అని చెప్పి నేను అనుకుని, ఆ రోజు నేను డిసైడ్ చేశాను ఫుల్ టైం జాయిన్ అవ్వడానికి. లెస్ దెన్ 1 year నేను మాంక్ కింద అయిపోయాను. 1 year తర్వాత నేను టైం పట్టింది. సో కరెక్ట్గా 1 year తర్వాత బికమ్ మాంక్. ఎన్నాళ్ళ నుంచి మీరు ఇలా ఉన్నారంటే ఏం చెప్పి? 23 ఏళ్ళు. అప్పుడు మీ వయసు ఎంతండి? అప్పుడు 30+. ఓకే, రైట్. సో సో మంచి ఎంగేజ్ లోనే మీరు ఇటు సైడ్ వచ్చేసారని చెప్పుకోవాలి. అవును. కానీ నిజానికి శారీరక ధర్మాల్ని త్యజించడం అంత ఈజీ అంటారా? మీ మనసును కంట్రోల్ చేసుకోవడం ఎస్పెషలీ. మనసు కంట్రోల్ చేయడం ఎవరికి ఈజీ కాదు. అర్జునుడు ఇదే ప్రశ్న కృష్ణుని భగవద్గీతలో అంటాడు. యూనో, చంచలహి మన కృష్ణ ప్రమాద బలదృఢం యస్యః నిగ్రహం మన్యే వాయురేవ సుదుష్కరం. కృష్ణ, నేను తుఫాన్ గాలి వచ్చినప్పుడు, ఇక్కడ ఆంధ్రలో తుఫాన్ వచ్చింది ఈ మధ్య. సో ఒకసారి ఏదో 100 kilometers స్పీడ్తో గాలిలు వస్తాయి. యూనో, సో అటువంటి తుఫాన్ గాలిని కూడా నేను బాణాలు తాపగలను, కానీ నా మనసుని నేను ఆపలేను అంటాడు. సో అందుకని మనసు ఎలా కంట్రోల్ చేయాలంటాడు. యూనో, అసంశయ మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసనిత కౌంతేయ వైరాగ్యాన్ని దృశ్యతే. అందుకని కృష్ణ ఏమంటాడంటే, ఐ ఫుల్ అగ్రీ విత్ యు అర్జున. దానికి సొల్యూషన్ ఏంటంటే అభ్యాస, ప్రాక్టీస్, వైరాగ్య, డిటాచ్మెంట్. ఇవాళ యూనివర్సిటీస్ కానీ, సోషల్ మీడియా కానీ, సొసైటీ కానీ, ఫ్యామిలీస్ కానీ, మేక్ మనీ యుల్ బి హ్యాపీ, సాటిస్ఫై యువర్ మైండ్ యుల్ బి హ్యాపీ. అది చాలా తప్పు యాక్చువల్గా. మీరు మైండ్ని మీరు సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తే, మీ ఇంద్రియాలు, మీ సెన్సెస్ని మీరు సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తే, దే విల్ బికమ్ డీమన్స్ అండ్ దే విల్ గివ్ యు లాట్ ఆఫ్ ట్రబుల్. మీరు అగ్ని వస్తున్నప్పుడు దాంట్లో నెయ్యి పోసారనుకోండి, అగ్ని ఆరదు, అలా పెరిగిపోతుంటుంది. అగ్ని ఆర్పడానికి ఏం చేయాలంటే, ముందు దాంట్లో నెయ్యి పోయకూడదు, దాన్ని అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత యూ షుడ్ అలౌ ద ఫైర్ టు డై డౌన్. అందుకని ఏంటంటే, ఇంద్రియాలని, మనసుని కంట్రోల్ చేయడం ద్వారా మీరు ఆనందం పొందుతారు, కానీ దాన్ని సాటిస్ఫై చేయడం ద్వారా ఆనందం మాత్రం పొందలేరు. అందుకని మోరల్లెస్ ఈ బయట వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది తప్పు అంటుంది భగవద్గీత. సో అందుకని ఏంటంటే, ఇంద్రియ నిగ్రహం ద్వారా, మనస్సుని నిగ్రహించడం ద్వారా మనకి ఆనందం లభిస్తుంది అన్నది వాస్తవం. మరి అందరూ అంటారు, మరి మేము ఆనందం పొందుతున్నాం అంటే, గులాబ్ జామున్ 30 seconds హ్యాపీనెస్. యూనో, నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఈ 20-30 నిమిషాలు మించిన ఏ మెటీరియల్ ప్లెజర్ ఎక్కడ నాకు తెలిసి లేదు. కానీ ఇవి రెండింటినీ నియంత్రిస్తే, యూనో, వాటిని కంట్రోల్ చేస్తే, ఇంద్రియాలని, మనస్సుని, మీకు అన్లిమిటెడ్ ప్యూర్ ప్లెజర్ అయితే లభిస్తుంది అని భగవద్గీత చెప్తుంది. సరే, అన్నింటినీ త్యజించడం, దేని మీద ఆశ లేకపోవడం, స్థితప్రజ్ఞతో ఉండడం, ఇవన్నీ అలవాటు చేసుకున్నప్పటికీ, అంటే ఈ సన్యాసాశ్రమం లేదు అని అంటే, ఇటు సైడ్ ఎస్పెషల్లీ అప్పటి వరకు మీరు నార్మల్గా జనరల్గా బట్టలు వేసుకున్నట్టుగానే, ఈ బొట్టు లేదు, ఈ మెళ్ళో ఈ తులసిమాల లేదు, ఈ డ్రెస్సు లేదు అంతకుముందు, ఇవేమీ లేకుండా కూడా అలా ఉండొచ్చు కదా, ఇదే ఎందుకు? మంచి ప్రశ్నమ్మా. యాక్చువల్గా చాలా చక్కటి ప్రశ్న అడిగారు. భక్తి అన్నది ఒక డ్రెస్ మీద ఆధారపడి ఉండదు. మీరు ఒక డెల్టా పైలట్ అనుకోండి, ప్రతి పైలట్కి ఒక డ్రెస్ ఉంటుంది. యూనో,
లేదు మీరు వర్క్లో ఉన్నారు, దీనికి మీ డ్రెస్ ఉంటుంది. యూనో డెల్టా పైలట్ డ్రెస్ లేకుండా కూడా తను ప్లేన్ కంట్రోల్ చేయగలడు. కానీ డ్రెస్ ఉంటే ఏంటంటే నేను డెల్టాని రిప్రజెంట్ చేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చాలా కాన్షియస్గా ఉంటారు. దట్స్ అమేజింగ్ ఆన్సర్ రియలీ. ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ రియలీ. మీ ఆన్సర్తో మొత్తం పటాపంచలు అయిపోయింది ఒక సింగిల్ లైన్తో. అబ్సల్యూట్లీ. కానీ సార్ సడన్గా ఈ బొట్టు ఈ తులసిమాల ఇవన్నీ వేసుకున్నప్పుడు మీకు అనిపించలేదా ఇంత మార్పు మనిషిలో? ఈ బొట్టు ఇలా పెట్టుకోవడం వల్ల రేపటి నుంచి ఇప్పటి వరకు నన్ను నార్మల్గా చూసిన వ్యక్తులు రేపటి నుంచి కొత్తగా చూడడం మొదలు పెడతారేమో, ఈ బొట్టుది నాకు అవసరం అని మీరు ఎప్పుడూ అనుకోలేదా? మీరు ఒక దాన్ని నమ్మి ముందుకెళ్ళిపోతే యాక్చువల్గా ఈవెన్ భౌతిక ప్రపంచంలో తీసుకోండి, ఎప్పుడు మీకు సక్సెస్ కావాలన్నా సక్సెస్ వచ్చిన వ్యక్తులు చాలా ఫర్మ్గా డిటర్మిన్డ్గా ఉంటారు. ముందు ఏంటంటే మీకు దాని మీద ఫెయిత్ ఉండాలి, దానికి నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, దాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడు ఎక్కడైనా సక్సెస్ వచ్చేది. యూనో నేను ఒకరోజు అప్పుడు ఇంకా వర్క్ చేస్తూ ఒకరోజు న్యూయార్క్ నుంచి ఆల్బనీ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఆల్బనీలో ఉండేవాడిని నేను. నా కారుకి చిన్న ప్రాబ్లం వస్తే నేను కిందకి వెళ్ళాను. అక్కడ ఈ దగ్గరలో ఏమైనా హెల్ప్ కావాలని చెప్పి ఒక దగ్గర పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడికి వెళ్ళి నాకు హెల్ప్ కావడానికి వెళ్ళాను. వాడు కాప్ నాయ్ చూసి యూ హ్యావ్ పెయింట్ ఆన్ ద ఫేస్ యూనో సో అని షాక్ అయిపోయాడు. ఐ టోల్డ్ హిమ్ దిస్ నాట్ ఎ పెయింట్, ఇట్స్ ఎ రిలీజియస్ సింబల్. సో వాట్ డస్ ఇట్ మీన్? It means the symbol represent the foot of God. It means I am His servant. It means I am everyone's servant and I am your servant. ఆ పోలీస్ షాక్ అయిపోయి నా జీవితంలో ఎవరు ఐఎమ్ యువర్ సర్వెంట్ అని చెప్పలేదు, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్, యు ఆర్ టెల్లింగ్ యువర్ ఎవ్రీవన్స్ సర్వెంట్, ఐఎమ్ ఇంప్రెస్డ్ అన్నాడు అమ్మా. అందుకని ఏంటంటే ఈ మార్క్ అర్థం ఏంటంటే మేము అందరికీ సేవ్ చేస్తాము వితౌట్ డిస్క్రిమినేటింగ్ ఎనీబడి. ఎన్నో రిలీజియస్ డిస్క్రిమినేషన్ లేకుండా, జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా, ఒక క్యాస్ట్ క్రీడ్ డిస్క్రిమినేషన్ లేకుండా అందరిలో ఆ భగవంతుడు ఉన్నాడని తెలిసి సేవ చేయడానికి చేస్తాము అని చెప్పడానికి దీని తలకు అర్థం. ఒక కెరియర్లో బాగా సెటిల్ అవ్వాలని ఆశ లేకపోతే దానికోసం ప్రయత్నమే చేయడు మనిషి. నేను ఈ స్థాయిలో ఉండాలి, ఇంత డబ్బు సంపాదించాలి, ఒక సొంత ఇల్లు కావాలి, నాకు ఇంత కంఫర్టబుల్ లైఫ్ కావాలి అని ఆశ ఉండకపోతే మనిషి అవి సాధించడానికి ఎటు వెళ్ళడు, స్తబ్దతగా ఒకచోట ఉండిపోతాడు. లేదు ఇవాళ ఉంటాం రేపు పోతాం, ఈ సుఖాలని ఎందుకంటే అందరూ సన్యాసులు అవ్వాల్సిందే అల్టిమేట్లీ. అప్పుడు గ్రోత్ ఎక్కడ ఉంటుంది? సో దీన్ని ఎలా చూడాలి మనం యాక్చువల్గా? అంటే కోరిక ఉండాలా ఉండకూడదా? దీన్ని ఎలా చూడాలి మనం? బుద్ధుడు ఏమంటాడంటే కోరికలే దుఃఖాలకు మూలం అంటాడు. సో అందుకని మానవ జీవితాలకు లక్ష్యం ఏంటంటే మన హృదయాల్లో కల్మషాలు పోగొట్టుకుని, ఎప్పుడైతే మన హృదయాల్లో ఇంప్యూరిటీస్ తీసేసామో, కల్మషాలు తీసేసామో, మన హృదయంలో ఆత్మతాలుగా స్వభావం ఏంటంటే ఆనందం. ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపం. ఎప్పుడైతే ఈ కల్మషాలు తీసేసారో, ఎప్పుడైతే ఈ అనవసరమైన కోరికలను తీసేస్తారో, అప్పుడు మీ హృదయంలో కల్మషాలు తీస్తే మీ హృదయంలో ఆనందం జాగృతం అవుతుంది. జాగ్రత్త అయితే మీరు ఆనందంగా ఉంటారు. ఆ ఆనందం ద్వారా వచ్చే ప్రేమను అందరికీ పంచుతారు. అమ్మా, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఎ ప్రొడక్ట్ అవైలబుల్ ఇన్ ద వాల్మార్ట్. హ్యాపీనెస్ అనేది వాల్మార్ట్లో దొరికే ప్రొడక్ట్ కాదమ్మా. చాలా మందికి తెలీదు. ఇప్పుడు కొద్ది రోజుల్లో అమెరికాలో బ్లాక్ ఫ్రైడే అని వస్తుంది, నాకు తెలిసి ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. బ్లాక్ ఫ్రైడే నాడు బోల్డ్ అందరూ చాలా ఎక్కువ డిస్కౌంట్తో సామాన్లు అమ్మేస్తారు. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ డిమార్ట్ అనేది చూసాను, మీరు డిమార్ట్కి వెళ్ళారు, లేదంటే వెళ్ళి బోల్డ్ సామాన్లు కొని ఇంటికి తెచ్చుకున్నారమ్మా. సో నెక్స్ట్ డే నుంచి మీరు యు స్టార్ట్ స్మైలింగ్. అది ఎంతసేపు ఉంటుంది? అందుకని ఆనందం అనేది ఒక ప్రొడక్ట్ కాదమ్మా. ఆనందం అనేది ఇట్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. మీరు ప్రపంచం అంతా మీ జేబులో పెట్టుకున్నా సరే ఆనందం అనేది మీరు అనుభవించలేకపోతే, లేదు మీ దగ్గర ఏమి లేకపోయినా ఆనందాన్ని మీరు అనుభవిస్తే యు ఆర్ హ్యాపీ. యాక్చువల్గా ఆనందం అనేది ప్రొడక్ట్ అయితే ఈ ప్రపంచంలో స్వాములు, మాంక్స్ వాళ్ళందరూ దే మస్ట్ బి మిజరబుల్. డూ యూ థింక్ ఐమ్ మిజరబుల్? నో, ఐఎమ్ నాట్. కానీ యాక్చువల్గా ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు. చాలామంది మాంక్స్ కొంతమంది పొలిటికల్ వాళ్ళకి లింకప్ అయ్యి, లేదా కొంతమంది వ్యక్తులకి
వాళ్ళు లింక్ పై ఉండడం అనేది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, అంటే నిజానికి మీ మధ్య మాంగ్స్ మధ్య ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరి మధ్య కూడా కాంపిటీషన్ లేదంటారా? వాళ్ళకి గుర్తింపు ఎక్కువ వచ్చింది, నాకు అంత గుర్తింపు లేదు, లేదా వాళ్ళ నా గుర్తింపు కావాలి అని ఈ కాంపిటీషన్ మాంగ్స్ మధ్య లేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఉన్నదో లేదో నేను చెప్పడానికి కానీ ఉండకూడదు, ఆ. అది కూడా కోరికే. అవును. యాక్చువల్గా ఏంటంటే భగవద్గీత ఏమంటుందంటే డిజైర్స్ ఉండడం తప్పు కాదమ్మా, దే షుడ్ బి ప్యూరిఫైడ్. యూనో రావణాసురుడు సీతను ఎంజాయ్ చేద్దామని డిజైర్ ఉంది, దానివల్ల తను 10 తలలు కోల్పోయాడు, అందరూ చెప్పారు కూడా. అందుకని ఏంటంటే వి షుడ్ యూటిలైజ్ హ్యూమన్ లైఫ్ టు ప్యూరిఫై అవర్ డిజైర్స్. యూనో ఇప్పుడు మీరు కంపెనీలో ఉద్యోగం అయితే మీకు కారు ఉండాలంటే కారు ఉండడం, కారు కొనుక్కోవడం తప్పేం కాదు. కరెక్ట్. అలాగే ఇల్లు ఇల్లు కొనుక్కొని ఇంట్లో నివసించడం తప్పు కాదు. అలాగే బయోలాజికల్ నీడ్ అనేది సామాన్ చాలా మందికి ఉంటుంది, వితౌట్ ఎక్సెప్షన్ ఉంటుంది యాక్చువల్గా. అందుకని పెళ్లి చేసుకుని భర్త పిల్లల్ని లేదా భార్య పిల్లల్ని కానీ భర్తతో కానీ భార్యతో కానీ ఉండడం తప్పు కాదు. ఇట్ హ్యాస్ టు బి ద రైట్ వే. అందుకని ఏంటంటే ధర్మార్థ కామోక్షాలకి ఇప్పుడు ఏంటంటే మన హృదయంలో కల్మషాలు పోగొట్టడానికి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఒక ప్రాసెస్ అయితే ఇచ్చింది అనమాట. సరే యూనో ఒక 25 ఏళ్ళు స్ట్రిక్ట్గా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించిపోయా, తర్వాత పెళ్లి చేసుకుని ఒకే భార్యతో ఒకే వచ్చిన పిల్లలతో భార్యతోనే బాగా సంతోషంగా హాయిగా ఉండదు. సో యూ సాటిస్ఫై యువర్ డిజైర్స్ ధార్మికల్లీ అండ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. దేర్ కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని సుఖాలు వస్తాయి. బట్ ఈ కష్టాలు ఏంటంటే నువ్వు సనాతనాన్ని పాటిస్తే నీ జీవనాన్ని సాగిస్తే నీ హృదయంలో కల్మషాలు పోతాయి, నీకు కూడా రియలైజేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే ఈవెన్చువల్లీ దట్ లీడ్ టు మోక్ష. యూనో సో ధర్మార్థ కామ మోక్ష. యూనో ధర్మం అంటే రిలీజియాసిటీ, అర్థం అంటే ఎకనామిక్ డెవలప్మెంట్, కామం అంటే సెన్స్ ఎంజాయ్మెంట్ అండ్ మోక్ష. సో ఇప్పుడు పంచదార ఒక స్పూన్ తినడం తప్పు కాదు, అదే పంచదార మీరు 20 గులాబ్ జాములు బాగున్నాయి తింటే ఈవెన్చువల్గా డయాబెటీస్ వస్తుంది. సో అలాగేంటంటే మీరు ఎప్పుడైతే రెగ్యులేట్ చేసారో మీ జీవనాన్ని, భాగవతం ఏంటంటే స్వయంభూమని కూడా మ్యారీడ్, ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు. కానీ ఆయన ఏంటంటే జీవితం తలక లక్ష్యం ఈ ధర్మార్థ కామోక్షల తర్వాత మోక్షం తర్వాత వచ్చేది భక్తి అని చెప్పి ఆయన భక్తి యోగాన్ని అవలంబించి తన పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు, తన అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి పెళ్లి కూడా చేశాడు. ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఈ వెంట్ బ్యాక్ టు గాడ్ హెడ్, ఈ వెంట్ బ్యాక్ టు వైకుంఠ. అందుకని ఏంటంటే మీ కోరికల్ని మీరేం చేయాలంటే ప్యూరిఫై చేసి వాటిని సరైన మార్గంలో పెట్టి మీరు జీవనాన్ని సనాతన ధర్మాన్ని ఫాలో అయితే ధర్మంగా బతుకమంటారు. యువర్ లైఫ్ విల్ బి ద లాస్ట్ లైఫ్. కరెక్ట్. అలా కాకుండా సాధారణంగా ప్రజలకి గోల్ ఆఫ్ లైఫ్ తెలియకపోతే ఏంటంటే గోల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఎంజాయ్ అంటారు. యూనో సో నిజమే ఎంజాయ్మెంట్. బట్ ఆర్ యూ 100% హ్యాపీ? మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేశాను, బయట చూశాను, వాళ్ళందరినీ అడిగండి, ఒక్కళ్ళు కూడా మీరు చెప్పుండ్రు ఐఎమ్ 100% హ్యాపీ. మామూపెత్తి కౌంతయ్య దుఃఖాలయమ శాశ్వతం అంటాడు కృష్ణ భగవద్గీతలో. సో ఇంత ఆనందం అమ్మా, ఇంత దుఃఖం అమ్మా, ఇంత ఆనందం, ఇంత దుఃఖం. సో అందుకని ఏంటంటే సో వి గో త్రూ ద సైకిల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్, నో డౌట్. అందుకని వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ సోల్స్, ప్యూరిఫై అవర్ డిజైర్స్. ఏమంటారు? కానీ సార్ మీరు ఇలా మాంక్ అవుతానన్నప్పుడు ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ నాన్న, బ్రదర్స్ సిస్టర్స్, వీళ్ళెవ్వరు ఎందుకు అనవసరంగా ఇదంతా హ్యాపీగా మాలాగా ఉండొచ్చు కదా అని ఎప్పుడు అనలేదా? అబ్జెక్ట్ చేయలేదంటే పేరెంట్స్? మంచి ప్రశ్న. ఏ పేరెంట్స్ ఎవరు ఎందుకు అబ్జెక్ట్ చేయరు? అబ్జెక్ట్ చేస్తారు. సో చేశారు, చేస్తే నాకు ఇదే బాగుంది, ఇలాగే ఉండడం బాగుంది అని చెప్పాను. మీకు తెలియదు, కొంతకాలం అప్పటికే నేను పనిచేస్తున్నాను కాబట్టి డబ్బులన్నీ మా అమ్మగారికి ఇచ్చాను. సో మా అన్నయ్య గారు మా అమ్మగారిని చూస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే సంవత్సరానికి వచ్చేది మా అమ్మగారిని చూడడానికి వస్తాను. మా అమ్మగారు ఉన్నారు, యూనో. సో అంటే ఏంటంటే మీరు సడన్గా మాంక్ అయిపోయారని చెప్పి మీకు తల్లిదండ్రులతో మీ రిలేషన్షిప్ కోల్పోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మీరు లేరు, అవునా కదా? అందుకని చెప్పి మీకు అయితే
మీరు వాళ్ళకి సేవ చేయాల్సిన ధర్మం అయితే ఉంది. సో వీలైనంత చేస్తాను నేను. సో ఇక్కడ లైక్ సమాజాన్ని సేవ చేస్తున్నాను కాబట్టి ఫుల్లీ కృష్ణ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అనుకుంటూ ఉంటాను. అదనమాట. సో అందుకని యాక్చువల్గా ఒకసారి అయితే చెప్పాను, సో అమెరికా అయితే వచ్చేస్తే నాతో ఉండొచ్చు అని కూడా చెప్పాను. సో మా దాంట్లో ఏంటంటే హరికృష్ణస్లో ఫ్యామిలీ దూరంగా ఉండక్కర్లేదు, యూనో ఎస్పెషలీ మదర్ అండ్ ఫాదర్ తెచ్చుకోవచ్చు, ఆ ఫెసిలిటీ అయితే ఉంది. అంటే మా అమ్మగారు అయితే ఇక్కడ విడిచి వెళ్ళడానికి వాళ్ళకి కొంచెం కష్టంగా, అది ఏజ్ వచ్చింది. అదనమాట. కానీ సార్ అంటే ధర్మార్థ కామ మోక్షాలని మేము ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రతి మనిషి కూడా చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పెళ్ళి, పిల్లలు, ఇంటి బాధ్యతలు వీటిల్లోనే ధర్మంగా చేసుకుంటే అంతకు మించిన గొప్ప మోక్ష మార్గం ఇంకేముంది? ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, వాళ్ళు మనసా వాచా కర్మణ ఒక రూపాయికి పని చేస్తున్నప్పుడు ఆ పని స్వచ్ఛంగా పనిచేసి ఆ డుమ్మా కొట్టేసో లేకపోతే మోసం చేసి ఒక రూపాయి తీసుకోవాలను, పక్కవాడిని కొట్టి ఒక రూపాయి తీసుకోవాలను, అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తేను, ఇలాంటివి చేస్తే అక్కడ ఒక పాపం అనేది ఒక క్రియేట్ అయిపోతుంది. కానీ అదే ధర్మంగా చేసుకుంటూ వాళ్ళ జీవితంలో ప్రతిదీ చక్కగా సంసార బాధ్యతల్ని అన్ని రకాలుగాను వాళ్ళు నిర్వర్తిస్తూ వెడుతున్నప్పుడు అంతకు మించిన గొప్ప జీవితం ఇంకేముంటుంది మీ ఉద్దేశ ప్రకారం? ఐ అగ్రీ విత్ యూ. అది చెప్పడానికి అయితే ఒక వ్యక్తి ఉండాలమ్మా. అవును. సో 1999 పెళ్లి చేసుకుంటారు. ఒక వ్యక్తి ఈ జీవితాన్ని ధర్మంగా జీవితాన్ని మీ ధర్మాన్ని నిర్వర్తించండి, ఈ ధర్మార్థ కామ మోక్షాలను పాటించండి, భక్తిని అవలంబించండి, ఆ చెడుకు వెళ్ళకండి అని చెప్పడానికి ఒక వ్యక్తి అయితే ఉండాలి కదా. ఉండాలి. అది మేము. యూనో సో 1,00,000కి 99% ఆఫ్ ద పీపుల్ మీరు ఏదో చెప్తున్నారో ఆ మార్గం వైపు వెళ్తారు. సో ఇప్పుడు ఏంటంటే కర్మ అంటే వర్క్. యాక్చువల్గా జనాలు 9 to 5 వర్క్ చేస్తారు. ప్రభు అది వర్క్ కాదు బాబు, 9 to 5 ఆ వర్క్ని కర్మని కర్మయోగం కింద మార్చండి అని చెప్పినాక వాళ్ళు ఉండాలి కదా. ఒకసారి మా గురువుగారిని ఒక అతను వచ్చి, నువ్వు చెప్తుంది అంత తప్పు, ఇప్పుడు అందరూ సమాజంలో అందరూ మాంక్స్ అయిపోతే యూనో స్కూల్స్ ఎవరు నడిపిస్తారు, ఆఫీస్ని ఎవరు నడిపిస్తారు, రోడ్లు ఎవరు కడతారు, యూనో ఈ పరిపాలన యంత్రాంగాన్ని ఎవరు చూస్తారు, ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ యూ, యువర్ బోగస్ అన్నాడు అనమాట. మా గురువు గారు ఆయన అడిగారు, మీరు ఏం చేస్తారు అని. అంటే నేను చార్టర్డ్ అకౌంటెన్సీ చదువుతున్నాను, పాస్ అయిన తర్వాత ఏమవుతారు, చార్టర్డ్ అకౌంటెంట్ అవుతాను. ప్రభు సమాజంలో అందరూ చార్టర్డ్ అకౌంట్లు ఏంటి అయిపోతే రోడ్లు ఎవరు కడతారు, ఎవరి దారి వాళ్ళదే, ఎవరు వెళ్ళే దారిలో వాళ్ళు నిబద్ధతతో ఉంటే అంతకు మించి సమాజం నడపడానికి మీకు ఒక డాక్టర్ కావాలి, ఒక టీచర్ కావాలి, ఒక ప్రొఫెసర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక లాయర్ కావాలి. బట్ యూ నీడ్ ఎ మాంక్ టు టెల్ ఎవ్రీవన్ జస్ట్ కర్మ చేయకండి, 9 to 5 జాబ్, యూనో డబ్బు సంపాదించడం అండ్ ఎంజాయ్ చేయడం కాకుండా ఆ కర్మకి రియాక్షన్ ఉంటుంది. అది మిమ్మల్ని నంబర్ 8 అంటే ఇలా తిప్పితే ఇన్ఫినిటీ. మీరు జనమరణ చక్రంలో ఇరుక్కున్నారు. ఆ కర్మని కర్మయోగం చేయండి. అంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యాత్ర లోకోయం కర్మ బంధన. యూ డి దిస్ యాక్టివిటీ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ సుప్రీం. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే, నా తాలూకా ఆనందం కోసం మీ కర్మ చేయండి, మీ కర్మల తాలూకా ఫలితాలు నాకు అర్పించండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కృతాచన. అందుకని కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో ఏమంటాడంటే, మా మనస్మర యుద్ధేచ్ఛ, నన్ను తలుచుకుంటూ యుద్ధం చేయమంటాడు. యూనో ఇప్పుడు దుర్యోధనుడు యుద్ధం చేశాడమ్మా, అర్జునుడు యుద్ధం చేశాడు. దుర్యోధనుడు వేసిన ప్రతి బాణం ఇట్ వాజ్ ఇన్క్రిమినేటింగ్ హిమ్ ఇన్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఎందుకంటే దుర్యోధనుడు తన తాలూకా సెల్ఫిష్నెస్ కోసం, తన తాలూకా సెల్ఫిష్ డిజైర్స్ సాటిస్ఫై చేయడం కోసం ఆయన యుద్ధం చేస్తున్నాడు. కానీ అర్జునుడు నిజానికి యుద్ధం చేయాలని ఇష్టం లేకపోయినా కృష్ణుడి తాలూకా ఆనందం కోసం, ధర్మం నిలబడడం కోసం అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. అందుకని అర్జునుడు వేసిన ప్రతి ఏరో కూడా ఇట్ వాజ్ బ్రింగింగ్ హిమ్ అవుట్ ఆఫ్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. అందుకని మనం చేసే ప్రతి కర్మ కూడా ఆయన తాలూకా ఆనందం కోసం చేస్తే అదే కర్మ మనల్ని లిబరేట్ చేస్తుందని చాలా మందికి తెలియదు. ఇది చెప్పడానికి ఒకరైతే ఉండాలి. అవును అవును, 100% సార్. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా సార్, చేయటం లేదా? నేను ఉద్యోగం మానేసి అప్పుడే మానేసాను. ఆ రోజు నుంచి వాళ్ళ వరకు నేనేమో మంక్. దట్స్ ఇట్.
మరి భుక్తి భక్తి మా టెంపుల్ నన్ను కేర్ చేస్తుంది. వాళ్ళు అంటే దానికి చెప్పాలంటే ఆయన మీద ఆధారపడి నేను జీవిస్తాను. నాకైతే బ్యాంక్ అకౌంట్ లేదు. సీరియస్లీ? అంటే నా తలకి నీడ్స్ అన్ని మా టెంపుల్ వాళ్ళు చూసేస్తారు. యూనో యాక్చువల్గా మా ఫౌండర్ ప్రభుపాద్ గారు అమెరికాకి 40 రూపాయలతో వచ్చారు. 40 రూపాయలతో వచ్చి ఆయనకి అప్పటికే ఆయన వయసు 70 ఏళ్ళు. 70 ఏళ్ళు అమెరికా వస్తున్నప్పుడు ఒక ఆవిడ ఆయనకి ఫ్రీ టికెట్ ఇచ్చింది షిప్లో. అప్పట్లో షిప్సే, ఫ్లైట్స్ లేవు. ఆయనకి ఆన్ ద వే 2 హార్ట్ అటాక్స్ కూడా వచ్చున్నాయి, సీ సిక్నెస్. అమెరికా వస్తే నిజంగా హార్ట్ అటాక్స్ వచ్చని చెప్పి డాక్టర్స్ చూపించుకోవడానికి డబ్బులు లేవు. ఈ వ్యక్తి నెక్స్ట్ 12 yearsలో 108 టెంపుల్స్ ప్రపంచం అంతా కట్టించారమ్మా. ఒకే వ్యక్తి 70 ఏళ్ళ వ్యక్తి అమెరికాకి 40 రూపాయలతో వచ్చి 108 టెంపుల్స్ ప్రపంచం అంతా కట్టించారు. విశేషం ఏంటంటే ఆ రోజుల్లో 40 రూపాయలు అంటే అమెరికాలో $10. చిత్రం ఏంటంటే అమెరికాలో ఆ రోజుల్లో రూపాయికి వాల్యూ లేదు, ఎవరు కన్వర్ట్ చేయలేదు. అంటే 1965లో వెళ్ళారు, 68లో 40 రూపాయలు అని తెచ్చేసుకున్నారు కూడా. మరి ఎక్కడి నుంచి వచ్చి ఆయన ఒకటే మాట అంటారు. ఇది నేను నిజంగా చెప్పాలనుకున్నాను ఆయన మాట. అడవుల్లో ఏనుగులు రోజుకి 100 కేజీలు భోజనం తింటాయి. 100 కేజీలు అండి? ఎప్పుడైనా పేడ వేస్తే చూసారనుకోండి, దగ్గర 34 కేజీలు పేడే ఉంటుంది. అది ఏనుగులు వేసే పేడ. సీరియస్లీ? సో అందుకని ఏంటంటే ఏనుగులకి మీరు ఎప్పుడు న్యూస్ పేపర్లో హంగర్ డెత్స్ అని చెప్పి చదవరు. ఇప్పుడు ఎలిఫెంట్ ఈజ్ నాట్ ఎ డెవోటీ. కృష్ణ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎలిఫెంట్స్. కృష్ణ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద అనిమల్స్ ఇన్ ద జంగల్. వై హీ డజంట్ టేక్ కేర్ ఆఫ్ us? We are doing his work. We are going door to door. We are telling everyone practice bhakti yoga, practice bhakti yoga. Why he doesn't maintain us? ఆయన ఏమన్నారు, ఒక అమెరికన్ రిపోర్టర్ ఆయన అడిగాడు, స్వామిజీ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, మీ తలకి ఇన్కమ్ ఏంటి? వీ డోంట్ వర్క్, వీ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ వీ మెయింటైన్ అవర్ సెల్స్. మేం కాదు, మాకు 108 టెంపుల్స్ ఉన్నాయి. 108 టెంపుల్స్ ప్రతి వారం సండే ఫీస్ట్కి 200 నుంచి 400 మంది వస్తారు. అంటే 108 టెంపుల్స్ అంటే అంత దగ్గర 40,000 మందికి ఫ్రీగా భోజనం పెడుతున్నాం. అందుకని ఏంటంటే మేము కూడా అమెరికాలో, నేను మిషిగన్లో ఉంటాను, డెట్రాయిట్ హాస్కిన్స్లో, దగ్గర 6 యూనివర్సిటీస్కి వెళ్తామమ్మా. అలాగే మా టెంపుల్లో కూడా సండే ఫెస్ట్ ఉంటుంది. సో వారానికి ఒక 600 మంది ఫ్రీగా భోజనం తింటారు. మేము ఎవరిని ఏం అడగం నిజంగానే, యూనో. కానీ ఒకటి అంటే వీ ఆల్సో నీడ్ ఆయన రాసిన పుస్తకాలని, భగవద్గీతలు ఉన్నాయి. సో వాటిని అయితే డెఫినెట్గా వితరణ చేయడానికి ట్రై చేస్తాం, సేల్ చేస్తాం. సో ఎంత వస్తే అంతే వస్తుంది. బట్ మీరు అన్ని టెంపుల్స్లో వీళ్ళ టెంపుల్స్ నాకు తెలీదు, మా టెంపుల్కి వస్తే రోజు ప్రతి వారం అడ్వర్టైజ్మెంట్ అయితే ఉండదు. ఈ డబ్బులు ఇవ్వండి, ఈ డబ్బులు ఇవ్వండి అని చెప్పి వీ డోంట్ పుష్ ఎనీబడి, యూనో, వీ డోంట్ పెస్టర్ ఎనీబడి. నేను కూడా చెప్తాను, మీరు సనాతన ధర్మాన్ని స్ట్రిక్ట్గా, ఈ భక్తి యోగాన్ని స్ట్రిక్ట్గా అవలంబించండి, పాటించండి. వీ వాంట్ టు స్టార్ట్ 1 more టెంపుల్. అందుకనంటే అది డిపెండ్ అవ్వడం రావాలి. చాలా మంది తెలియదు అది యాక్చువల్గా. ఇప్పుడు టెంపుల్ గుడికి వెళ్ళి ప్రే చేస్తారు, రిజల్ట్ రావాలి అంటే ఇవాళ ప్రే చేస్తే రేపు రాదు. అదేంటంటే ఇప్పుడు మీరున్నారు, మీ నాన్నగారు రోజు మీకు 10 రూపాయలు ఇస్తూ ఉంటారు చిన్నప్పుడు. మీరు ఆ 10 రూపాయలని మీరు మెల్లగా కిడ్నీ బ్యాంకులో ఇస్తుండేవారు, ఎప్పుడు పాడు చేయలేదు. అలా మిమ్మల్ని మీ నాన్నగారు 15-20 ఏళ్ళు చూసిన తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, వాళ్ళ అబ్బాయి వీడు పాడు చేయట్లేదు అని చెప్పి ఆ అబ్బాయికి 25 ఏళ్ళు వస్తే మొత్తం బిజినెస్ వాడి చేతిలో పెడతారు. అదేవిధంగా కూడా నేచర్, ప్రకృతి వెనకాల ఆయన కృష్ణుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, వెన్ యువర్ బిహేవియర్ ఈజ్ ఎక్సెప్షనల్లీ వండర్ఫుల్, హీ విల్ యూజ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు పర్స్యూ హిస్ గోల్స్. అందుకని ఎలిఫెంట్స్ 100 కేజీలు తింటూ వాటికి హంగర్ డెత్స్ తిన్నాడు. వై హీ డజంట్ మెయింటైన్ us? ఏమంటారు? సో మేమే కాదమ్మా తిన్నాం, మేము 600 మందికి ప్రాపర్ అంటే ప్యూర్ డెవోటీ, దట్స్ ఫైన్. మేము కూడా 600 పెడతాం, మేము తింటాం. వీ డోంట్ నీడ్ టు స్టార్వ్, వీఆర్ నాట్ స్టార్వింగ్ ఎయిదర్. ఏమంటారు? అమేజింగ్ సార్, అమేజింగ్. మీరు మొట్టమొదటిసారి భగవద్గీత ఎప్పుడు చదివారు? ఆ ఫీల్ మీకు ఏమనిపించింది యాక్చువల్లీ? 98 అమ్మా. చిన్నప్పుడు యాక్చువల్లీ ఆంధ్రాలో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే పిల్లలందరూ శ్లోకం చెప్పిస్తారు, 700 శ్లోకాలు వచ్చేసాయి అంటారు. దాని అర్థం ఎవరు చదవరు. అవును, అక్కడ ప్రాబ్లం. సో నేను చదివిన తర్వాత నాకు అనిపించింది, చిన్నప్పుడు మామగారు కూడా నాకు శ్లోకాలు నేర్పించారు,
కానీ ఏనాడు దాని అర్థం తెలియదు యూనో. దాని అర్థం చదివినప్పుడు అరే ఇదా, మొదట చదివినప్పుడు అయితే కొంచెం భగవద్గీత కొంచెం కష్టం, కృప ఉండాలి దానికి. కానీ శ్లోకాలు ఒక ప్యారెట్ లాగా, ఒక చిలుకలాగా వల్లి వేసే బదులు ఒక శ్లోకం చదివి దాని అర్థం చదివి దాన్ని జీవితంలో అప్లై చేస్తే వచ్చే రిజల్ట్ బెటర్. యాక్చువల్గా శ్రవణం మననం నిధిధ్యాసనం, ముందు వినాలి, దాన్ని మననం చేసుకోవాలి, తర్వాత దీన్ని అప్లై చేయాలి నా జీవితంలో అని చెప్పి గట్టిగా పట్టుకుంటే ఈవెన్ ఒక శ్లోకం చదివి దాన్ని అప్లై చేసినా దాని తలక రిజల్ట్ బెటర్. బట్ ఆఫ్ కోర్స్ భగవద్గీత అబ్సల్యూట్ కాబట్టి భగవంతుడి భగవద్గీత అంటే భగవాన్ గీత, భగవంతుడి మాట, భగవంతుడి పాట కాబట్టి ఈవెన్ శ్లోకాలు వల్లి వేసినా సరే కూడా మనకి లాభం వస్తుంది. కానీ అంతకంటే ఎక్కువ లాభం రావాలంటే మనం ఒక శ్లోకాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నిస్తే వచ్చే లాభం ఎక్కువ. కానీ మీకు పర్సనలీ మీ జీవిత అంతిమ లక్ష్యం అంటే ఏం చెప్తారు మీరు? నా జీవితం అంతిమ లక్ష్యం అంటే ఫస్ట్ థింగ్ అమ్మా, ఇందాక చెప్పాను యాక్చువల్గా నా అంతిమ లక్ష్యం కదా, అందరికి కూడా నేను అదే చెప్తాను, యూటిలైజ్ యువర్ లైఫ్ టు క్లెన్స్ యువర్ హార్ట్. మీ జీవితాన్ని మీ హృదయంలో ఉన్న కల్మషాలు పోగొట్టుకోవడానికి వాడండి. ఎప్పుడైతే మీ హృదయంలో కల్మషాలు పోతాయో మీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అయినప్పుడు ఏంటంటే యూ సీ దట్ పరమాత్మ సూపర్ సోల్ ఇన్ ఎవరీవన్స్ హార్ట్ అండ్ యూ సర్వ్. మీకు కృష్ణుడు ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఏంటంటే ఆల్ రైట్ గో కమ్ బ్యాక్ 15వ చాప్టర్ భగవద్గీతలో కృష్ణుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, ఇంటికి వచ్చేసేయి అంటాడు. నతద్భాసీత సూర్యో నశశాంకన పావక యద్యత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ. 15వ చాప్టర్లో ఇంటి అడ్రస్ ఇస్తున్నాడు, ఇంటి అడ్రస్ ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు, వెనక్కి వచ్చేయమంటున్నాడు. మీ అమ్మగారు మీరు ఎప్పుడు కాల్ చేసినా నీ డబ్బులు ఎలా ఉన్నాయని అడగరు, ఇంటికి ఎప్పుడు వస్తా అంటారు. అవునా కదా? అలాగే ఏంటంటే ఇక్కడ కూడా తండ్రి కాబట్టి సర్వయోనిష్కాంతయ్య మూర్తే సంభవంతయ్య దాశాం బ్రహ్మద్యోని అహం బిగపదాపిత, అన్ని జీవితాలకి ఆత్మగా నేనే తండ్రిని అంటాడు కృష్ణుడు. అందుకని ఇంటికి రమ్మంటాడు. సో ఆయన ఇంటికి వెనక్కి వచ్చామంటాడు, వెళ్ళిపోతాం. సో లేదు వేరే చోటుకి వెళ్ళమంటాడు, వెళ్తాం. అందుకని ఆయన పనిముట్టు కింద మారిపోతే పూర్తిగా 100% ఇన్స్ట్రుమెంట్ అయితే బెస్ట్. అలా అవ్వాలంటే హృదయంలో కల్మషాలు పూర్తిగా పోతే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అయిన తర్వాత ఆయన వెనక్కి వచ్చేయమంటాడు, వెళ్ళిపోతాం, లేదా ఇంకో చోటుకి వెళ్ళమంటాడు. అందుకనంటే అవేకన్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇస్ ద గోల్ ఆఫ్ లైఫ్. మోక్షం కంటే పైన ప్రేమ ఉంటుందమ్మా. అందరూ మోక్షం అంటారు. ఇప్పుడు అందరూ వెనక్కి వెళ్ళిపోతే ఇక్కడ ఉద్ధరించే వాళ్ళు ఎవరు ఉంటారు? నరసింహస్వామిని ప్రహ్లాదుని అంటాడు అనమాట. ప్రహ్లాదుని వెనక్కి వచ్చేసి అంటాడు 7వ స్కందం భాగవతంలో. ప్రహ్లాదుని అంటాడు, నేను నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళందరూ ఇక్కడ ఉండిపోయారు, ఈ మాయలో పడి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అటువంటి వాళ్ళు ఉన్నంతకాలం నేను వెనక్కి రాను, ఇక్కడే ఉండి భక్తిని ప్రచారం చేస్తాను. నీ పాద పద్మాలు నీ చేరడానికి నాకు మార్గం నాకు తెలిసిపోయింది, ఎప్పుడు కావాలంటే అప్పుడే నేను వెనక్కి వచ్చేయగలను స్వామి, నేను ఇక్కడే ఉండి నేను ప్రచారం చేస్తాను భక్తిని, అందరినీ తీసుకొస్తాను వెనక్కి ఇంటికి, అందరూ వచ్చిన తర్వాత నేను వస్తానంటాడు. అర్థమైందా? సో అది మీ అల్టిమేట్ గోల్. రైట్. యాక్చువల్లీ ప్రస్తుత సమాజంలో చాలా చిన్న చిన్న కారణాలు కానండి, ఈగో క్లాషెస్ వల్లనండి, లేదంటే నేనంటే నేనే గొప్ప అన్న పాయింట్లో అవనివ్వండి, మొత్తానికి అల్టిమేట్గా చాలా రకాలుగా కుటుంబ వ్యవస్థ చాలా బీటలు వారిపోయిందనే చెప్పాలి. వైఫ్ అండ్ హస్బెండ్స్, మీ ఉద్దేశ ప్రకారం పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి, చేసుకున్న వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని అనడానికి మీరు కొన్ని ముఖ్యమైన విషయాలంటే ఏం చెప్తారు? జీవితంలో 20-30% ఇందులోనే పోతుంది యాక్చువల్గా. థ్యాంక్ యూ ఫర్ నైస్ క్వశ్చన్. యాక్చువల్గా ఇవాళ నా దగ్గర ఇమ్మీడియట్గా స్టాటిస్టిక్స్ లేవు, కానీ అమెరికాలో కొన్ని స్టేట్స్లో 70% ఆఫ్ మ్యారేజ్ ఆర్ డివోర్స్డ్. ఫ్రాన్స్లో, యూరోప్లో ప్రాబ్లీ అరౌండ్ 50-60%. లేటెస్ట్ స్టాటిస్టిక్స్ నా మైండ్లో ఉంది ఏంటంటే నా యావరేజ్ వరల్డ్లో 45% ఆఫ్ మ్యారేజ్ ఆర్ డివోర్స్డ్. ఇండియాలో సో ఫార్ తప్పేమనిపించింది, అంత ఆ నెంబర్ అయితే లేదు, కానీ ఇండియా కూడా మారిపోతున్నది. అయ్యో లేదండి, మీరు విన్నది కరెక్టే. ట్రెమెండస్లీ ఇట్ ఈస్ చేంజింగ్ లైక్ ఎనీథింగ్. సో అందుకని మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఒకటి ఏంటంటే కొంచెం లెంగ్తీ అవ్వచ్చు, లేదు సార్ ప్లీజ్. ముందు అలా
కుటుంబ వ్యవస్థ బీటలు బారిపోవడానికి కారణం ఏంటంటే ట్రైనింగ్ లేదు ఇవాళ, ఆధ్యాత్మిక తత్వం అనేది లేదు, స్పిరిచువాలిటీ లేదు. జనాలు గుడికి వెళ్తున్నారు. ఒక సినిమా స్టార్ ఒక ఆయన అమెరికా వచ్చాడు, డెట్రాయిట్ వచ్చాడు ఆయన నేను అడిగితే ఆయన ఒకటే మాట అన్నాడు, జనాలు గుడికి వెళ్ళే వారి సంఖ్య పెరిగింది, పాపం కూడా పెరిగిపోయింది అన్నాడు. భక్తి తగ్గింది. అంటే జనాలు ఏంటంటే ముందు గుడికి వెళ్తున్నారు, ఎలా గుడికి వెళ్ళాను కదా అని చెప్పి నాకు నచ్చింది నేను చేస్తాను అంటున్నారు. అది తప్పు యాక్చువల్గా. కానీ మీ ఆన్సర్కి వస్తే ముందు ఫస్ట్ 2 ప్రశ్నలు అడిగారు మీరు. పెళ్లి చేసుకోవాలి ముందు ఇద్దరికి ట్రైనింగ్ ఉండాలమ్మా. అమ్మాయికి ట్రైనింగ్ ఉండాలి, అబ్బాయికి ట్రైనింగ్ ఉండాలి. ఇద్దరికి లేదు ఇవాళ డిగ్రీలు ఉన్నాయి కానీ కామన్ సెన్స్ లేదు. కరెక్ట్. సాడ్. అందుకని ఏంటంటే ఇద్దరికి ట్రైనింగ్ ఉండాలి. ట్రైనింగ్ అంటే జీవితం తాలూకా గోల్ ఏంటి, లేదా వివాహ వ్యవస్థ తాలూకా లక్ష్యం ఏంటి, అది ఎవరో చెప్పాలి. యూనో సెన్స్ ఎంజాయ్మెంట్ ఉంది కాదంటలేదు, బట్ అదే కాదు. ఇప్పుడు 24 గంటల్లో కొంత సెన్స్ ఎంజాయ్మెంట్ చేయొచ్చు, బట్ వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద టైం? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో అన్ని మ్యారేజ్ లవ్ మ్యారేజ్. అంటే ఏంటి తెలుసా, డ్యూరింగ్ కోర్ట్షిప్ కాలేజీలో ఇద్దరు చదువుతారు. కాలేజీలో ఐ కాంట్ వెయిట్ టు సీ యూ, రాత్రి 12 అయింది, నేను చూడలేకుండా ఉండిపోతున్నాను, డెస్పరేట్లీ ఐ కాంట్ వెయిట్ టు సీ యూ అంటారు. పెళ్ళైన 3 ఏళ్ళ తర్వాత ఐ డోంట్ వాంట్ టు సీ యూ. ఇప్పుడు ఎర్లియర్ యూ కాంట్ వెయిట్ టు సీ మీ, నౌ యూ డోంట్ వాంట్ టు సీ మీ. ఏం జరిగిపోయింది అంటే ఎప్పుడైతే ఇన్ఫాచ్యుయేషన్ పోయిందో, ఆ సెన్స్ ఎంజాయ్మెంట్, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందో, అహంకారాలు బయటకు వస్తాయి. అందుకని ఫస్ట్ ప్రశ్నకి పెళ్లి చేసుకోబోయే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ముందు వివాహ వ్యవస్థ తాలూకా గోల్ ఏంటి? ఆన్సర్ ఏంటంటే ఇందాక చెప్పాను, జీవితం తాలూకా లక్ష్యం క్లెన్స్ ద హార్ట్. హృదయంలో కామక్రోధ లోభ మోహ మన్మత్సర్యాలు కల్మషాలు ఉన్నాయమ్మా, అవి తీసేయాలి. ఆ కల్మషాలు తీసేస్తే తీయడానికి మానవ జన్మ వాడాలి. మీకు మాట చెప్పండి, వచ్చే జన్మలో మీరు కుక్క నక్క పిల్లి అవుతానంటే మీరు ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంత డబ్బులు పని కష్టపడి ఏదో తప్పు మార్గాలు పట్టి సంపాదిస్తారా? నెక్స్ట్ లైఫ్లో ఎవరు బికమింగ్ క్రొకడైల్ అంటాడు ఎవడైనా. ఒక జ్యోతిషుడు వస్తే వణికిపోతారు యాక్చువల్గా. అది తెలియదు కాబట్టి ఇదంతా. అందుకని యూనో ఇన్ ద ఎటర్నిటీ ఈ మానవ జన్మను ఓన్లీ 80 ఏళ్ళు అంతే. కానీ ఈ మానవ జన్మను సరిగ్గా వాడుకుంటే మనం వీ కెన్ గో బ్యాక్ టు వైకుంఠ కృష్ణలోక, వీ డోంట్ నీడ్ టు కమ్ బ్యాక్ అనేది ఎవరికి తెలియదు. సో ప్రశ్నకు వస్తే అందుకని ఏంటంటే, లెట్ మీ యూటిలైజ్ మై లైఫ్ టు గెట్ రిడ్ ఆఫ్ మై ఇంప్యూరిటీస్. దానికి నేను ఒంటరిగా చేయలేను, ఐ హ్యావ్ సర్టన్ డిజైర్స్. అందుకని ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటాను, ఐ నీడ్ సపోర్ట్, నాకు ఒక భాగస్వామి కావాలి, వీ డూ ఇట్ టుగెదర్. అందుకని పెళ్లి చేసుకోబోయే వాళ్ళు అర్థం చేసుకునే అంశం ఏంటంటే, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ ఇన్స్టిట్యూషన్ విత్ ఏ వ్యూ టు సర్వ్, సేవ చేద్దామని అన్న భావంతో అందులోకి వెళ్ళాలి. అంటే భర్త భార్యకి సేవ చేయాలి, లెట్ మీ సర్వ్ హర్ అనుకుని ఈయన వెళ్ళాలి, లెట్ మీ సర్వ్ హిమ్ అని చెప్పి ఆవిడ వెళ్ళాలి. అప్పుడు దానికి ఇద్దరికి ఒక కామన్ గోల్ ఏంటంటే, మేము ఇద్దరం ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎదగాలి అని చెప్పుకొని వెళ్ళాలి. అది 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 కాకుండా ఇంకో కారణం, ఇంకో ఇది లేదమ్మా. అదర్వైజ్ ఇది లేకపోతే ఏమవుతుంది తెలుసా, వాళ్ళిద్దరూ నిజంగా మంచిగా ఉన్నా దే విల్ బికమ్ ఇన్స్ట్రుమెంట్స్ టు పే మార్ట్గేజ్ టు దేర్ $1 million హోమ్. ఒక $1 million ఇంటికి మార్ట్గేజ్ కట్టే 2 మెషిన్స్ అయిపోతారు అంత వాళ్ళు. ఇవాళ ప్రపంచంలో ప్రాబ్లం ఏంటంటే లోన్లీనెస్. 2018-2019లో బీబీసీ వాళ్ళు వ్యాలంటైన్స్ డే February 18th 19th వస్తుంది, వాళ్ళు ప్రపంచం అంతా సర్వే చేశారు. అంటే ఆస్ట్రేలియాలోని, ఏషియాలోని, అమెరికాలోని, యూరోప్లో సర్వే చేస్తే 80% ఆఫ్ పీపుల్ ఆర్ లోన్లీ. ఏంటి ఇది, ఈటింగ్, మేటింగ్, స్లీపింగ్ అండ్ డిఫెండింగ్. అబ్బా పిల్లలు చూడడం, బోరింగ్, లైఫ్ ఇస్ బోరింగ్. ఇప్పుడు ఇవాళ టెక్ కంపెనీస్కి, గూగుల్కి, వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడు దే కమ్ అవుట్ విత్ one gadget, ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ పీపుల్ ఆర్ బోర్డ్, వీ వాంట్ వన్ మోర్. సో ఎండ్ ఆఫ్ ద డే మ్యారేజ్ లో కూడా లోన్లీనెస్ ఉంది. దట్స్ వాట్ సార్, అది గ్యాడ్జెట్స్ తో ఆగట్లేదు, లైఫ్ పార్ట్నర్స్ వరకు వెళ్తుంది అది. సో అందుకని ఏంటంటే, సో ఇక్కడ పార్ట్నర్ తప్పు అని చెప్పి దే ఆర్ చేంజింగ్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రాబ్లమ్ అందుకని చెప్తున్నాను, రేపు
డివోర్స్లో ప్రాబ్లం తంద కాదు నాది అని తెలిస్తే షీ విల్ లర్న్ ఎ లాట్, హీ ఆర్ షీ విల్ లర్న్ ఎ లాట్. అందుకని ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అన్నది ప్యూరిఫికేషన్కి, సర్వీస్కి, యూనో ఓకే దెర్ ఇస్ సెన్స్ ఎంజాయ్మెంట్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, బట్ యూ సర్వ్ యువర్ వైఫ్, యూ సర్వ్ యువర్ హస్బెండ్, సర్వ్ యువర్ చిల్డ్రన్. లేదంటే ఇందాక చెప్పినట్టు ఈగోలు బయటకు వస్తాయి. ఇంకేంటంటే ఇండియాలో ఏంటంటే అరే పిల్లలు వచ్చేసారు కదా అని చెప్పి సమ్హౌ యూ టాలరేట్ అంతే. అవును. ఇన్ అమెరికాలో అది లేదు, అది వెస్ట్లో అది లేదు, దే కెనాట్ టాలరేట్. అందుకని నీ దారి నీది, నా దారి నాది. అందుకని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఒకటి ఉండి ఇది చెప్పాలి, యూ గెట్ మ్యారీడ్. అందుకని పూర్వకాలం ఇండియాలో ఏంటంటే జాతకాలు చూసేవారు 55 to 60% కలవాలి. అవును. ఇప్పుడు నిజంగా ఇద్దరు మంచి వాళ్ళని కలవలేదు అనుకోండి, పోయింది. అవును. సెకండ్ థింగ్ ఏంటంటే సో అది ఫస్ట్ మీరు మ్యారేజ్ చేసుకోబోయేవాళ్ళు, చేసుకునే వాళ్ళు ఏంటంటే పెళ్ళి అయిపోయింది. అందుకని ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆ వ్యక్తిని చదవాలి. పెళ్ళి అయిపోయింది, మరి మనం ఏం చేస్తాం, అయిపోయింది. సో ఏంటంటే మన యాక్చువల్లీ వేదిక్ కల్చర్లో రావణ ఇస్ నాన్ సెన్స్ నెంబర్ 1. కానీ మండోదరి వదలలేదు రావణ్ని, గ్రేట్. కానీ మండోదరి రావణ సపోర్ట్ కూడా చేయలేదు. ఎప్పుడు కూడా రావడం నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చేస్తున్న తప్పు అంతే. కానీ పతివ్రతే చెప్తున్నది. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవరు పోసినట్టు 100% బ్యాడ్ క్వాలిటీస్, 100% గుడ్ క్వాలిటీస్ అని ఎవరు ఉండరు. కరెక్ట్. సో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆవిడ ఏం చేసిందంటే రావణ్లో ఉన్న 1-2 గుడ్ క్వాలిటీస్ చూసి వెళ్ళిపోయింది ముందుకి, కానీ వదలలేదు. అంటుంది చనిపోయినప్పుడు, ఎన్నిసార్లు చెప్పాను నీకు, నువ్వు ఏనాడు నాకు వినలేదు నువ్వు. అందుకని రాముడు ఒక మానవుడి కింద ప్రవర్తించిన ఈ రివీల్డ్ హిస్ విష్ణు ఫార్మ్ టు మండోదరి ఆల్సో. అందుకు పతివ్రత ధర్మాన్ని తను నిర్వర్తించింది. సో అందుకని ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ముందు యాక్చువల్లీ ఐ కెన్ టెల్ యూ ఫ్యూ ప్రిన్సిపల్స్. ముందు ఆ వ్యక్తిని చదవాలి. మీకు పెళ్ళింది లేదని అడగలేదు మిమ్మల్ని. 1 year మీరు ఒకరితో ఉంటే ఆ వ్యక్తికి మీకు పూర్తిగా అర్థమవుతుంది. 1-2 years ఉంటే తెలిసిపోతుంది, ఆ వ్యక్తికి పూర్తిగా తెలిసిపోతుంది. ఏ బటన్ నొక్కితే ఏ రాగం వస్తుందో తెలిసిపోతుంది. ఇప్పుడు మనుషులు బయటకు చూపించేదంతా వేరుంది సార్, లోపల మనిషి వేరుగా ఉన్నాడు. అందుకని గుర్తించడం చాలా కష్టంగా ఉంది. సంవత్సరం 2 ఏళ్లలో కనిపెట్టలేకపోతున్నాం. మినిమం 5 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుతోంది. అంటే రియల్ గా ఈ మనిషి అంటే ఇప్పుడు మీరున్నారు ఇక్కడి నుంచి వచ్చేది ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ ఒకటి ప్లాన్ చేస్తున్నాడు, ఇక్కడ ఒకటి అనుకుంటున్నాడు, దీనికి క్వైట్ ఆపోజిట్ నోట్లోంచి మాట వస్తుంది, యాక్షన్ ఇంకోటి ఉంటుంది. సో దీనివల్ల మనిషిని కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది. సరే పని అయిందమ్మా, 5 ఏళ్ళు యాక్చువల్గా 3 years సరిపోతుంది. సో ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ భార్య భర్త ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అని ఒకటి ఉంటుందమ్మా. ఆ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాలంటే ఎప్పుడైతే మీరు అవతల వ్యక్తి గురించి తెలిసిపోయిందో, ఇప్పుడు నేను యాక్చువల్గా సింగపూర్లో ఉండేవాడిని. డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఆవిడ దే సెలబ్రేట్ 50th మ్యారేజ్ యానివర్సరీ. అప్పుడు ఓకే మరి చైనీస్ యూఆర్ సెలబ్రేటింగ్ 50th మ్యారేజ్ యానివర్సరీ. ఇండియాలో ధర్మం ప్రపంచాన్ని అన్ని కంట్రీస్ వాళ్ళు ఇండియా చూస్తున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు చూస్తారు, భార్యాభర్తలు యూనో కలిసి మోడల్లెస్ పెరిగిపోతున్నది, కానీ డివోర్స్ రేట్ బట్ స్టిల్ దేర్. అందుకని వైట్ ఇండియన్స్ కాంట్ డూ దట్ అనిపించింది. అంటే ఆయన ఏమంటాడంటే మేము పెళ్లి చేసుకునే రోజు వీ హ్యావ్ కమ్ టు అన్ అగ్రిమెంట్, ఓన్లీ డెత్ షుడ్ సెపరేట్ us. We can have disagreements, that's okay, but the disagreement should be amicably resolved. స్నేహపూర్వకంగా వాటిని రిజాల్వ్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారంట. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉండి దే సెలబ్రేట్ ది 50th మ్యారేజ్ యానివర్సరీ. అని ఇక సమాధానానికి వస్తే ముందు ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలమ్మా. ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఏంటంటే మీరు ఆ వ్యక్తికి నచ్చింది మీరు చేశారనుకోండి, మీ తాలూకా ఇప్పుడు భార్య దగ్గర భర్తకి ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, భర్త దగ్గర భార్యకి ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. వెంటనే ఎప్పుడైతే నచ్చని చేసామో కింద పోతుంది. పోయినప్పుడు ఈ బాటిల్ ఇలా కింద పడుతుంది, కింద పడితే ఆయన కోపం వచ్చేస్తుంది. అరే బాటిల్ కింద పడినప్పుడు కోపం కాదు, నిన్న మీరు ఏదో చేశారు అది ఆయన నచ్చలేదు, ఎక్కడో మైండ్ లో ఉంది. అందుకని మీరు ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ టాప్అప్ చేయాలి. దానికి మీరు ఏం చేయాలంటే ఇవాళ టెంపరేచర్ మబ్బుగా చాలా బాగుంది వెదర్ అంటే నీ వల్లేనండి అన్నాను. మీరు పెళ్లి చేసుకోకపోయినా
మంచి పాయింట్. అమ్మ ఒక 20-30% నేను కల్టివేట్ చేసిన మా వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, వాళ్ళందరూ మ్యారీడ్ పీపులే. అవును సో మా కమ్యూనిటీస్ ఉన్నాయి, అవును అవును. అందుకని ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాలు I అయిపోయింది. understand. అందుకని ఒకటి ఎమోషనల్ బ్యాంక్ ఒకటి మెయింటైన్ చేయాలి, ఫస్ట్ ప్రిన్సిపల్. అది తగ్గిపోతుందంటే టాప్అప్ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా ఒక ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఒక ఆయన అన్నాడు, ఒక 1000 కంప్యూటర్ సర్వీస్ని మెయింటైన్ చేయడం ఈజీ, 2 రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అన్నాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. హెచ్ఆర్ జాబ్ చాలా కష్టం యాక్చువల్గా. అవును నేను ఎందుకంటే హ్యూమన్స్ రాబర్ట్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ అమ్మా. అవును మనం మెషిన్స్ కాదు, అవును. మనకి ఇంటెలిజెన్స్ ఉంది. సో అందుకని ఏంటంటే ఆ ఎమోషనల్ బ్యాంక్ అవుట్ బ్యాలెన్స్ చేయాలి. సెకండ్ పాయింట్, నెవర్ టచ్ ద గ్రే ఏరియాస్. గ్రే ఏరియాస్ ఉంటాయి. అవును థర్డ్ వరల్డ్ కంట్రీ, మన ఇండియా థర్డ్ వరల్డ్ కంట్రీ అనుకోండి, కానీ ఇండియా లాంటి దేశాల్లో ఫైనాన్స్ ఇస్ మ్యాటర్ లాట్. అవును ఇప్పుడు భర్త వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు ఇస్తున్నాడు అంటే అది గ్రే ఏరియా అంటే ఏమనకూడదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ, యూనో. సో ఆ గ్రే ఏరియాస్ టచ్ చేయకూడదు, యూనో. కానీ ఎలా పాసిబుల్ సార్? ఇప్పుడు 2 మనుషులు ఉన్నారు, నువ్వు ఇది చేసావు ఆ రోజున, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని అంటే ఎప్పటివో ఎందుకు తవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ చూడు అని అంటే నేనేమంటానంటే యాజ్ అ లేడీ, గతాన్ని మర్చిపోతే భవిష్యత్తు ఏముంటుంది? గతాన్ని గుర్తు ఉంచుకుని అందులో మనం చేసిన తప్పులేంటో తెలుసుకుంటూనే, ఓ అప్పుడు అలా చేసాం, మళ్ళీ మనం ఇలా చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కదా. నిన్న జరిగింది నిన్నే మర్చిపోతే భవిష్యత్తు ఎలా మనం సరిదిద్దుకుంటాం? ఒక పాయింట్ అయితే ఉందమ్మా, గతం నుంచి నేర్చుకోవాలి కానీ గతాన్ని మాటికి తవ్వకూడదు. ఎందుకంటే వీ కెనాట్ అండు ద పాస్ట్, జరిగిపోయింది అది. కానీ మీరు మంచి మాట అన్నారు, గతంలో నుంచి నేర్చుకోవాలి. తప్పు జరిగిందంటే ఫస్ట్ టైం చేస్తే అది ఎర్రర్, సెకండ్ టైం చేస్తేనే మిస్టేక్. అది ఫస్ట్ టైం చేస్తే ఎర్రర్, మిస్టేక్ కాదు. ఇట్స్ ఎర్రర్ టు ఎర్రర్ ఇస్ హ్యూమన్. అందుకని మనం ఏంటంటే అంటే మీకు ఎందుకు ఆ మాట గ్రే ఏరియా వాడు అనుకోండి, ఆ వ్యక్తి వినడానికి రెడీగా అనుకోండి, అది గ్రే ఏరియా కాదు. అవును వినడానికి రెడీ అయిపోయారు ఆయన, మీరు చెప్తే వింటున్నారు, ఇట్స్ నో లాంగర్ గ్రే ఏరియా. సో ఇక పాలు నీళ్లు లేదా అంటే పాలు తేనె ఎలా ఉండాలో అలాగా భార్య భర్త ఉండాలంటుంది శాస్త్రం. సో ఇప్పుడు అలా లేదనుకోండి, అంటే సర్టన్ ఏరియాస్ మీ గ్రే ఏరియాస్ అంటే వినట్లేదు, అప్పుడు ముట్టుకోకూడదు. మీకు ఒక మాట చెప్తాను భగవద్గీత నుంచి, వ్యక్తి వినకపోతే చెప్పకూడదు, వ్యక్తి వినకపోతే చెప్పకూడదు. ఓకే. ఇప్పుడు అర్జునుడు భగవద్గీతలో మొదటి అధ్యాయం అంతా నేను ఎందుకు యుద్ధం చేయను అని చెప్పి 5 కారణాలు ఇస్తాడమ్మా. కృష్ణుడు ఏమీ సమాధానం చెప్పలేదు, వింటున్నాడు అంతే. సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి నేను ఎన్ని కారణాలు ఇస్తున్నాను యుద్ధం చేయకుండా ఉండడానికి, కానీ స్టిల్ ఐఎమ్ అన్ఏబుల్ టు ఫైండ్ ద సొల్యూషన్. అందుకని నాకు మైండ్ ట్రబుల్ ఇస్తుంది. కృష్ణ, నేను నీకు శిష్యుని అయిపోతాను, ఐఎమ్ నో లాంగర్ యువర్ ఫ్రెండ్, నీ ఫ్రెండ్ కాదు, నేనేం చేయాలో చెప్పు, నీకు సరెండర్ అవుతున్నాను అంటాడు. అడుగుతున్నాడు, ఇంతవరకు కారణాలు చెప్తున్నాడు, కృష్ణ అడగలేదు. ఇప్పుడు 2 చాప్టర్లు అడిగాడు. కృష్ణ ఏమన్నాడు, చెప్పమంటావా, యూఆర్ ఫూల్ నెంబర్ 1 అన్నాడు. అయ్యో నారాయణ, ఎగ్జామ్ అంటే ఫూల్ నెంబర్ 1 అండు అసోచ్యానన్న సోచత్వం ప్రజ్ఞావదాశ్వాసే భాషసే గతాసు నగతాశ్చ నాను సోచింది పండిత అని చెప్పి మొదలెడుతూనే దెబ్బలాడతాడు యాక్చువల్గా. సో ఎందుకు మొదటి చాప్టర్లో మాట్లాడే కృష్ణుడు, ఆయన ఒక కారణం చెప్తే ఈయన ఒక కారణం చెప్పాడు అనుకోండి, అలా కాదని వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కానీ భగవద్గీత బయటకు రాదు. అందుకని నా దాంతలకి ఏంటంటే ఆ వ్యక్తి వినడానికి రెడీగా లేనప్పుడు ఎప్పుడు చెప్పకూడదు. లేదు ఇంటి తలుక ఇల్లు దానివల్ల నాశనం అయిపోతుంది అంటే చాలా హంబుల్గా, నీకు నేను చెప్పేంత గొప్పవాడిని కాదు లేదా గొప్పదాన్ని కాదు, కానీ దయించి ఇలా చేయకని చెప్తేనే వినొచ్చు, కానీ అడిగితే మొదలు చెప్పాలి. నేను ఇది భార్య భర్త మధ్య, పిల్లలతో చెప్పచ్చు అనుకోండి, అది వేరే విషయం, పిల్లలది వేరే టాపిక్ యాక్చువల్గా. అందుకని గ్రే ఏరియాస్ని టచ్ చేయకూడదు, ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మూడోది ఏంటంటే రెస్పెక్ట్. భార్య భర్తల మధ్య ఒక కామన్ ప్రాబ్లం ఫెమిలియారిటీ, అతి పరిచయాత్ అవజ్ఞ. యూనో, మీకు ఒక వ్యక్తి గురించి బాగా ఎక్కువ తెలిసిపోయింది అనుకోండి, దానివల్ల ఫెమిలియారిటీ వచ్చేస్తుంది.
ఫెమిలియారిటీ వస్తే మీరు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి మీద ఒక తెలియకుండానే ఒక నెగటివిటీ వస్తుంది యూనో. అందుకని ఆ ఫెమిలియారిటీకి మెడిసిన్ రెస్పెక్ట్. ఎప్పుడు రెస్పెక్ట్ ఉండాలి. ఆ రెస్పెక్ట్ ప్రిన్సిపల్ ఏంటి ఇందాక చెప్పాను, ఎవరు పోసినట్టు 100% మంచివాళ్ళు లేదా 100% చెడ్డవాళ్ళని ఎవరు ఉండరు. ఆ వ్యక్తిలో మంచి గుణాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోతుండాలి యూనో. రెస్పెక్ట్ ఉండాలి, అది 3వ పాయింట్. 4వ పాయింట్ ఎప్పుడు ఎప్రిసియేషన్. భార్యాభర్త మధ్య ఉండాల్సింది ఎప్రిసియేషన్ 3 టైప్స్. ఫస్ట్ హ్యాండ్ ఎప్రిసియేషన్, సెకండ్ హ్యాండ్ ఎప్రిసియేషన్ అండ్ థర్డ్ హ్యాండ్. ఏంటంటే అది ఇలా ఎదురుగుండా ఉన్నప్పుడు మీరు భర్త లేదంటే ఏ అండ్ బి, ఏ యూర్ అమేజింగ్, యూనో యూఆర్ సో వండర్ఫుల్ అని చెప్పి రెగ్యులర్గా ఎప్రిషియేట్ చేస్తుండాలి. చేస్తే నెగిటివిటీ, గతంలో జరిగిన నెగిటివిటీ పోతుంది. చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి ఒక తల్లిని అడిగాను, అమ్మ వెన్ ఇస్ ద లాస్ట్ టైం యూ అప్రిషియేట్ యువర్ హస్బెండ్, వెన్ ఇస్ ద లాస్ట్ టైం యూ థ్యాంక్డ్ యువర్ హస్బెండ్? మా పెళ్ళి 13 ఏళ్ళు అయింది, ఫస్ట్ ఇయర్లో చేశానేమో. అదేంటమ్మా ఆయన అడిగాను. అంటే నేను ప్రతిసారి చేస్తూ ఉంటాను ప్లాస్టిక్ థ్యాంక్ యూ, అది కూడా తప్పే. సో అందుకనంటే అవకాశం వచ్చినప్పుడల్లా జెన్యున్ అప్రిసియేషన్ ఫస్ట్ హ్యాండ్. ఇది 1 to 1 యూనో. అమ్మా యూఆర్ అమేజింగ్ అమ్మా. సో అది ఫస్ట్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ అంటే మీరుండగా ఈ వ్యక్తితో షీఈ్ అమేజింగ్ అండి, వండర్ఫుల్ అండి అని చెప్పి మీరు వింటుండగా రెండో వ్యక్తి చెప్పడం, అది కూడా రైట్. థర్డ్ హ్యాండ్ అప్రిసియేషన్ ఏంటంటే మీరు లేనప్పుడు మూడో వ్యక్తి చెప్పడం. థర్డ్ హ్యాండ్ అప్రిసియేషన్ ఈజ్ రియల్. ఫస్ట్ అండ్ సెకండ్లో ఏదో రీజన్స్ ఉంటాయి, కానీ థర్డ్ హ్యాండ్లో మాత్రం అది జెన్యూన్. ఎస్. ఈ 3 కావాలి. మీరు బయట వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఇంట్లో వాళ్ళకి తెలియదు అనుకోండి, అది అంతవరకు పని చేయట్లేదు ఇప్పుడు. అందుకని నేను ఏమంటానంటే ఫస్ట్ హ్యాండ్ అప్రిసియేషన్ కావాలి, సెకండ్ హ్యాండ్ అప్రిసియేషన్ కావాలి, జెన్యూన్గా థర్డ్ హ్యాండ్ అప్రిసియేషన్ కావాలి. సో ఇది 4th పాయింట్ ఫ్యామిలీ నడవడానికి యూనో. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇద్దరు కూర్చుని ఎవ్రీ వీక్ దే షుడ్ స్పెండ్ క్వాలిటీ టైం. ఇవాళ అందరూ పరుగు, అంటే ఇండియా గురించి, ఇండియా కూడా అలా అవుతుంది అనుకోండి. అమెరికాలో ఏంటంటే అసలు యూనో ఇద్దరు పరుగు యూనో, లేదంటే పిల్లలు యూనో. సో ఇండివిజువల్గా ఆ క్వాలిటీ టైం లేదు. ఇక మీకు చెప్తే అంటే యూ లాఫ్ ఆల్సో. నిజంగా ఇద్దరు కలిసి మాట్లాడుకుని వచ్చిన ఇద్దరు సెల్ ఫోన్స్ చూసుకుంటూ కూర్చొని. ఇక్కడ అదే ఉందండి పరిస్థితి. ఇక్కడ పిల్లలు డైనింగ్ టేబుల్ మీద అన్నం పెడితే ఫోన్ పక్క నుంచి చూస్తున్నారు, ఇంకో పక్క నుంచి తింటున్నారు. ఏం తింటున్నారు, ఆ టేస్ట్ ఎలా ఉంది, ఉప్పు తక్కువ ఉందా, కారం ఎక్కువైందా, ఏమీ తెలియట్లేదు వాళ్ళకి. నేనన్నా కాసేపురా తినేంత వరకు పక్కన పెట్టండి, తిన్నాక మళ్ళీ చూద్దరు కానీ అన్నా సరే మనుషులున్నా మాట్లాడటం లేదు, గ్యాడ్జెట్స్ తోనే సరిపోతుంది వాళ్ళ జీవితం అంతా. భార్య భర్త కూడా సెల్ ఫోన్స్ తో చూసుకుంటాం, ఇద్దరు మాట్లాడుకోరు యాక్చువల్గా. ఇవాళ మంచిగా ఒక టీచర్ అడుగుతుంది. టీచర్ అడిగితే పిల్లల్ని వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే, ఒక పిల్లడు అంటాడు ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, రెండో పిల్లడు ఐ వాంట్ టు బికమ్ సో అండ్ సో, ఒక పిల్లడు అంటుంది ఐ వాంట్ టు బికమ్ సెల్ ఫోన్. అదేంటి అంటే మా పేరెంట్స్ సెల్ ఫోన్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, నేను సెల్ ఫోన్ అయితే మా పేరెంట్స్ చేతిలో దే వుడ్ హావ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ మీ. ఓ మై గాడ్, సాడ్, వెరీ సాడ్ యూనో. అందుకే నేనంటే ఈ సెల్ ఫోన్ కల్చర్ ఏంటంటే ఇట్ ఈస్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ లోన్లీనెస్, ఇంపర్సనలిజం యూనో. పర్సనలిజం లేదు. అరే పూర్వకాలం అందరూ కూర్చుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అందరూ గతంలో మాట్లాడుకునేవారు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఎదురు కూర్చొని అందరూ సెల్ ఫోన్ చేసుకుంటున్నారు. అబ్సల్యూట్లీ. చాలా ఇంపర్సనల్ యాక్చువల్గా, సాడ్. అది మంచిది కాదు. దట్ విల్ డిస్ట్రాయ్ ద రిలేషన్షిప్. కూర్చుని 5 నిమిషాలైనా అప్రిషియేట్ యూనో. అప్రిషియేట్ అండ్ థ్యాంక్స్. యాక్చువల్లీ అప్రిషియేట్ చేయడం, థ్యాంక్ యూ చెప్పడం. యాక్చువల్లీ చెప్తాను చూడండి మీకు, మీరు మీ అమ్మగారికి కాల్ చేసి లేదా మీ నాన్నగారికో, నాన్న నేను మీ వల్ల నా జీవితం యూనో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, నేను ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నానంటే మీ వల్ల, మీరే కారణం చెప్పి మీ అమ్మగారు మీ నాన్న చెప్తే మీ ఫోన్ ఎడ్ చేస్తారు. యాక్చువల్గా మీరు మీ ఇంటికి వెళ్ళి మీ ఆయనతో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, ఐ అప్రిషియేట్ యూ అని చెప్పి ఏదో తెలుగు సినిమాలో హీరోయిన్ కానీ ఏంటి కొత్త డ్రామా. ఇప్పుడు మీరు అన్నట్టు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి అన్నానంటే వాళ్ళు జన్మనిచ్చారు, ఈ రోజు ఈ మాత్రం ఉన్నామంటే వాళ్ళు చెప్పిన కాస్త బుద్ధి జ్ఞానం వాళ్ళు ఇచ్చినవి వాళ్ళ జీవితంలో. ఇలా అనుకున్న కొంతవరకు వాళ్ళు
సంబరపడతారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, సంతోషిస్తారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి పొద్దున్న లేస్తే పిల్లలు మీరు ఇది చేయలేదు, అది చేయలేదు అని తిట్టొచ్చాయి ఇప్పుడు. అస్సలు చెప్పిన మాట వినట్లేదు, మిమ్మల్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు అని తిట్టేసి చూడు. మళ్ళీ వెళ్ళాక అద్భుతం, మీరు చాలా బాగా చేశారని అంటే ఇది నిజంగా యాక్టింగ్ అనుకుంటారేమో సార్. దాని అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ ఇంట్లో ఆ ఎమోషనల్ డిపాజిట్ ని విత్డ్రా చేసేసారు చాలా ఎక్కువగా. సో అలా మాటి విత్డ్రా చేయడం వల్ల ఏమైందంటే ఆ లేయర్ దెబ్బతింటదమ్మా. అందుకని మీరు ఇలా చెప్పినప్పుడు ఏంటి కొత్త డ్రామా, నీకేం కావాలి, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అని వచ్చేస్తాయి అనమాట. సో అందుకని మొదట్లో ఇందాక చెప్పాను, ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడూ ఉండలేదు. అది పిల్లల టాపిక్ మనం ఇంకా మాట్లాడలేదు, అక్కడికి వచ్చినప్పుడు సెపరేట్గా మాట్లాడదాం. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఒక బాండింగ్ ఫ్యాక్టర్, నిజంగా ఆ లేయర్ దెబ్బతిన్నా కూడా ఒక బాండింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉండాలమ్మా. నేనేం చెప్తానంటే అమెరికాలో ఇవాళ బాండింగ్ ఫ్యాక్టర్ అంటే కుక్క, డాగ్. అంటే గాడ్ లేడు కాబట్టి ప్రతి వాళ్ళకి ఒక కుక్క ఉంటుంది యాక్చువల్గా. సో అంటే తప్పేం కాదులేండి. కాకపోతే ఏంటంటే మన ధర్మం వరకు వచ్చేసరికి బాండింగ్ ఫ్యాక్టర్ షుడ్ బి స్పిరిచువాలిటీ, గాడ్, మేము కృష్ణ అంటాం. సో భార్యాభర్త ఇద్దరు లేచి నేనేమంటానంటే మీరు రోజు అరగంట బాత్రూంలో స్పెండ్ చేస్తున్నారు, సరిపళ్ళు తోముకోవడానికి, స్నానం చేయడానికి. యూఆర్ క్లీనింగ్ యువర్ బాడీ ఎవర్ సిన్స్ యువర్ బార్న్. దెన్ యూఆర్ స్పెండింగ్ హాఫ్ అన్ అవర్ ఇన్ ద బాత్రూమ్, స్పెండ్ హాఫ్ అన్ అవర్ టు క్లీన్ యువర్ హార్ట్. మీరు అరగంట బాత్రూంలో స్పెండ్ చేస్తారు శరీరాన్ని కడగడానికి, బయటకు అరగంట స్పెండ్ చేయండి హృదయం కడగడానికి. ఇంకోటి సెకండ్ ప్రశ్న, ఆ హృదయం కడగాలంటే మేము చెప్తామంటే మంత్రం మెడిటేషన్ చేయని చెప్తాం. మేమందరూ మా వాళ్ళందరూ చేస్తారు. ఏ మంత్రం? మేమంటే హరే కృష్ణ, మీకు తెలిసి ఉంటుంది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మంత్ర అంటే మనస్త్రాయత ఇది మంత్ర. మన్ అంటే మనస్సు, త్ర అంటే లిబరేట్స్. ఈ మంత్రం ఏం చేస్తుందంటే మన్ని మనసు నుంచి ఆ హయ్యర్ రెల్మ్కి తీసుకెళ్తుంది అనమాట. మన మనసు నుంచి సెపరేట్ చేస్తుంది. సో అందుకని అంటే ఎప్పుడైతే రోజు ఈ మంత్ర మెడిటేషన్ చేశారో మెల్లగా ఏంటంటే ఒక 2 నెలల కాలంలోనే మీకు నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, అహంకారం కాదు, బట్ నేను ఆత్మ తెలిసిపోతుంది. ఆ మంత్రానికి పవర్ ఉందన్నమాట. యూనో ఇది గోలోకీర ప్రేమదన హరినామ సంకీర్తన, కృష్ణలోకం నుంచి వచ్చిన మంత్రం అంటారు, చైతన్య మహాప్రభు తీసుకొచ్చారంటారు. సో భార్యాభర్త ఇద్దరు కూర్చుని మీరు 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 రూముల్లో కూర్చుని చేయడం కాదు, మీ ఇద్దరు కలిపి కూర్చుని చేయండి. చూస్తే మీ పిల్లలకి నిద్రలేచినప్పుడు అరే మా అమ్మ మా నాన్న కలిసి చేసేవారు, 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు రిపీట్ చేస్తారు. కరెక్ట్. సో ఇది ఇవాళ అందుకని పొద్దునేమో బిజీగా ఉంటారు అందరూ, కాదంటలేదు. సాయంత్రం ఇద్దరు రండి, సాయంత్రం అందరూ కలిపి వచ్చి, మా అమెరికాలో ఏంటంటే మా వాళ్ళందరూ భార్య భర్త పిల్లలు ఇద్దరు వచ్చి నేను ఒక 10 నిమిషాలు పూజా మందిరంలోకి వెళ్ళి ఒక హారతి చేసి ఒక శ్లోకం భగవద్గీత చెప్తారు. 15 minutes చేసిన తర్వాత ఈవిడేమో దేవుడికి నైవేద్యం పెట్టి వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద ఆ ప్రసాదం తింటారు. ఇది ఒక లాస్ట్ బాండింగ్ ఫ్యాక్టర్. సో ఈ 6 ప్రిన్సిపల్స్ మీరు జీవితం అప్లై చేస్తే గృహస్థాశ్రమంలో భలే ఉంటుందమ్మా. మా వాళ్ళు మా కమ్యూనిటీస్లో 32nd మ్యారేజ్ యానివర్సరీ, 40th మ్యారేజ్ యానివర్సరీ అని సెలబ్రేట్ చేస్తారు. మా కమ్యూనిటీలో డివోర్స్ రేట్ లెస్ దాన్ 1%. దట్స్ అమేజింగ్ సార్. చాలా సంతోషంగా ఉంది వినడానికి. యాక్చువల్గా మేము అమెరికాలోని న్యూస్ పేపర్ వాళ్ళు కూడా చెప్పాం, మా కమ్యూనిటీలో మీరు ఇది ప్రమోట్ చేయండి, ఎందుకంటే వీ వాంట్ అదర్ కమ్యూనిటీస్ టు ఫాలో ఆజ్. అంటే ఇదే ఫాలో అవ్వలేదు, ఈ ప్రిన్సిపల్స్ తీసుకుని దాంట్లో అప్లై చేయండి. యూనో వసుదేవ కుటుంబం, వాసుదేవ కుటుంబం, వీ వాంట్ ఎవరీవన్ టు బి హ్యాపీ. కరెక్ట్. అందుకని ఈ ప్రిన్సిపల్స్ చేయండి అని చెప్పి 6 ప్రిన్సిపల్స్ ఆ గృహస్థాశ్రమానికి వస్తాయి. సరే, ఇట్స్ ప్యూర్లీ ఇప్పుడు నా పర్సనల్ ఒక మదర్ అడుగుతున్నట్టు అడుగుతున్నాను. ప్లీజ్. మా పిల్లలకి రాత్రి ఎర్లీగా పడుకోండిరా అని చెప్తున్నాను. ఎంత చెప్పినా, ఎంత ప్రాక్టికల్గా ఫోన్లు తీసేసుకున్నా సరే మీరు ఎక్కడైనా ఉండండి, ఎంతసేపు మెలుకుంటారో ఉండండి, ఫోన్లు నాకు ఇచ్చేసేయండి, ఫోన్లు లాగేసుకుంటున్నాను. అయినా సరే చదువుకునే పిల్లలు కదా, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు, అర్ధరాత్రి 12 వరకు వాళ్ళకి పనే ఉంటుంది. నెంబర్ 1. పొద్దున్న కనీసం 6:30, 7 కన్నా లేవండిరా అని అంటే, స్కూళ్ళు కాలేజీలు ఉంటే
7:30, 8కి ఆ ప్రాంతంలో లేస్తారు. లేదు అని అంటే 12:30, 1 వాళ్ళ ఇష్టం, హాఫ్ డే నిద్రలోనే పోతాను. లేపుతుంటే వాళ్ళు లేవట్లేదు సరిగా, నేను శత్రువుని చూసినట్టు చూస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరిలో లేపరు. నువ్వు ఎందుకు లేపుతున్నావు ఇలా నన్ను? సో నన్ను ఒక లిటరలీ శత్రువుని చూసినట్టే చూస్తున్నారు ఇంట్లో పిల్లలైతే. అమ్మ బాబోయ్! ఈవిడ ఇంట్లో ఉంటే మనకు మనశ్శాంతి ఉండదు. ఈ పని చేయి, ఆ పని చేయి, ఇదొద్దు, అదొద్దు అంటుంది తప్ప అన్న దాంట్లో ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళని ఎలా మార్చాలో చెప్పండి నాకు. చాలా మంచి ప్రశ్న అమ్మా. యాక్చువల్‌గా మేము మాది ఫార్మింగ్టన్ హిల్స్ అవుట్‌స్కర్ట్స్ ఆఫ్ డెట్రాయిట్. 2006లో మీరందరూ అమెరికాలోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. సో అమెరికా అంటే మీకు తెలియనిదేముంది. మీరు ఒక లోకల్ షాప్‌కెళ్తే టీ బాటిల్ ఉంటుంది. టీ బాటిల్, లిక్కర్ బాటిల్ ఉంటుంది. ఇక్కడ డిస్క్రిమినేషన్ లేదు. సో అందుకని మనం ఏం చేద్దాం, ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే లెట్ us unzip their brains and pour భక్తి, pour కృష్ణ in their brains, pour భగవద్గీత in their minds. చూద్దాం ఏమవుతుందో. 20 ఏళ్ళ తర్వాత వీళ్ళు మనం కారు అనుకుంటే ఈ కార్లో ఎంత స్కిడ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు, అంటే ఏమీ తెలియనప్పుడు 5, 6, 7, 8 ఏళ్ళ వయసులో మనం వారానికి 1 గంట సేపు మనం వాళ్ళకి ఈ భక్తి యోగాన్ని ఇద్దాము, భగవద్గీత ఇద్దాం అని చెప్పి మొదలుపెట్టాము. 8 కిడ్స్తో మొదలుపెట్టాము. ఇవాళ మాకు ఒక 80 మంది పిల్లలు ఉన్నారు. ఆ 8 కిడ్స్లో 5 డాక్టర్లు అయ్యారు, 3 ఇంజనీర్లు అయ్యారు. కానీ ఒక్కరు కూడా ఇవాళ వరకు హార్ట్ అటాక్ ఇవ్వలేదు, ఏం తప్పు పని చేయలేదు. ఓహో. వాళ్ళందరూ కూడా శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఒకళ్ళిద్దరికి అయ్యే, మిగిలిన వాళ్ళు కూడా అవుతున్నాయి. వాళ్ళ పేరెంట్స్ చాలా కృతజ్ఞతతో, ఆ రోజు మేము ఊహించలేకపోయాం దీని తాలూకా రిజల్ట్. వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ అని చెప్పి మా టెంపుల్ తాలూకా ఎఫర్ట్ని వాళ్ళు పొగుడతారనమాట. సో మీకేంటంటే చెప్పొచ్చేది, ఒక మొక్క చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ మొక్కని ఉత్తనే వంచేయచ్చు, కానీ మొక్క పెద్ద అయిపోతే వంచడం కష్టం. మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచి వంచే ప్రయత్నమే చేస్తూ ఉన్నాను సార్. ఎక్కడ వాళ్ళు ఎందులోనూ మాట వినలేదు ఎప్పటి నుంచి. అసలు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు 6th, 5th క్లాస్లో ఉన్నప్పుడు బాక్స్ పెట్టి ఇస్తాం కదా జనరల్గా స్కూల్ పిల్లలకి. అలా ఇచ్చినప్పుడు బాక్స్ తీసుకొచ్చేసేవాళ్ళు రిటర్న్ ఇంటికి తీసుకొచ్చేసి, మా ఫ్రెండ్స్ పిజ్జా, బర్గర్లు తీసుకొస్తున్నారు, నువ్వు ఇడ్లీ, దోశ పెట్టావు అందుకని తీసుకొచ్చాను అనేవాళ్ళు. అది కాదు నాన్న, ఇది ఇంటి ఫుడ్, అది బయట నుంచి తీసుకొచ్చింది, తినాలి అని చెప్పాను. నయానా భయానా అన్ని రకాలుగా తిట్టడం, కొట్టడం వరకు కూడా వెళ్ళిపోయింది. అది తర్వాత ఇంటికి వస్తేనే కదా, తీసుకొస్తేనే కదా అమ్మ మనల్ని తిడుతోంది అని బస్సు దిగిన వెంటనే పక్కింటిలో పడేసి వచ్చాడు. ఆ పక్కింటి ఆవిడ ఒకరోజు చూసి, సీసీ కెమెరా చూసి, ఇరుగో ఈరోజు మీ ఇంట్లో పూరి, ఈరోజు మీ ఇంట్లో చపాతి, ఆవిడ నాకు ఇచ్చేది. చూశాను. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను ఎదిగిన టీనేజ్ నుంచి నాకు కడుపు నిండా అన్నం లేదు. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం రా, మీరు ఇలా పాడేస్తున్నారు, ఇన్ని నెలలు చూశాను, ఈ రోజు నుంచి మీకు బాక్స్ ఇవ్వను, ఆకలితో ఉండండి. చూడండి స్టేజ్ వైజ్ నేను ఎలా మారుతూ వచ్చాను. ఇది నిజంగా జరిగింది సార్, నిజమే చెప్తున్నాను మీకు. నేను బాక్స్ ఇవ్వలేదు వారం రోజులు. అమ్మ ఆకలి కొండలేకపోతున్నావు, బాక్స్ ఇవ్వు, పాడేయో అని అంటారేమో అనుకున్నా. వాళ్ళు బాక్స్లో అక్కడ స్కూల్లో ఫ్రెండ్స్ ఇచ్చి నువ్వు తినేస్తున్నారు. కాలం మారిందమ్మా. అవును, ప్రపంచం గ్లోబల్ అయింది. సో దానివల్ల మీరేం చేయాలంటే, ఈ ప్రాబ్లం మీకు ఇండియాలో అనుకుంటున్నారు, మాకు ఉంది. ఇప్పుడు పక్క అమెరికన్ కూర్చుని పిజ్జా తింటాడు, మీరేమో సేమ్ ఎగ్జాంపుల్ అమెరికాలో డిట్టో. నాకు ఆశ్చర్యం అనిపించింది మనసులో, కానీ దానికి సొల్యూషన్ ఉందమ్మా. చెప్పండి, వినండి. సో ఇదే మాట అక్కడున్న మదర్స్ కూడా చెప్పారు. నేను ఏమన్నానంటే, పిజ్జా ఇవ్వండి, తప్పేం లేదు, పిజ్జా పాస్తా ఇవ్వండి, కానీ అంటే మా కమ్యూనిటీలో పిల్లలకి మేము పిజ్జా పాస్తా నైవేద్యం పెట్టిస్తాము. వాళ్ళు బయట తినకూడదు అనేది ఒక కాన్సెప్ట్, నార్మ్. ఎందుకంటే బయట మీరు పిజ్జా హట్లో తిన్నా, లేదా మెక్డొనాల్డ్స్కి వెళ్ళినా, సో ఎక్కడికి వెళ్ళినా ఆ కుక్స్ తాలూకా ఫుడ్, వాళ్ళ తాలూకా కాన్షియస్నెస్ ఆ ఫుడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు పిజ్జా, బర్గర్ వరకే వచ్చారు కదా, ఇది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే ఇది ఆల్కహాల్ వరకు వచ్చింది. మా పిల్లలు బయట తాగేసి పడిపోయి, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోవడం కన్నా, అరే బాబు మీ ఫ్రెండ్స్ తీసుకురండి ఇంట్లోనే తాగండి అనే పరిస్థితికి వచ్చింది. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్?
అంటే నేను దానికి సొల్యూషన్స్ అయితే ఉన్నాయి మా ఫ్రెండ్గా చెప్తున్నాను. ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ అమెరికా, వై ఇట్ డజంట్ వర్క్ ఇన్ ఇండియా. ఇక్కడ కూడా మా కమ్యూనిటీస్ ఉన్నాయి యాక్చువల్గా. మీకు తెలియాల్సింది ఏంటంటే చాణక్యుడు ఏమంటాడంటే పిల్లలు పెంచిన ఒక ఆర్ట్ అంటాడు. ఎగ్జాక్ట్లీ సార్. సో మీరేంటంటే చాణక్యుడు చెప్పింది ఏంటంటే 5 ఏళ్ల నుంచి అప్ టు 5 years ఎంత ప్రేమ ఇవ్వాలో అంత ఇవ్వండి. 5 to 15 అంటాడు, కానీ నేనేమంటానంటే 5 to 10 and 12. ఎందుకంటే మారింది, కాలం మారింది. 5 to 15 చాలా డిసిప్లిన్ ఉండాలంటాడు చాణక్యుడు. తర్వాత 15 నుంచి ఫ్రెండ్ అయిపోవాలంటాడు పేరెంట్స్. కానీ నేనేమంటానంటే మారింది కాబట్టి 5 to 12 డిసిప్లిన్ చేసి ఈ 12 years వరకు వాళ్ళకి డిసిప్లిన్ తెలిసిపోవాలి. అంటే మా మదర్, మా అమ్మ, మా నాన్న నా నుంచి ఎటువంటి ప్రవర్తన ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసిపోవాలి. తర్వాత మాత్రం మీరు వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోవాలి. కానీ అక్కడ టైట్ చేస్తే మాత్రం మీరు చెట్టు వంచి విరిగిపోతుంది, కానీ ఇంకా వంగదు. సో మా దాంట్లో ఏంటంటే అమ్మా, పిల్లలకి మేము ఒక 5-6 ఏళ్ల వయసు నుంచి కూడా వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. రోజు పొద్దున్న లేచి మీరు ఈ హరినామస్మరణ చేయాలి. మేము మెల్లిగా మృదంగా నేర్పుతాం. బయట తినకూడదు. నువ్వు ఏం తినాలన్నా, నీకు పిజ్జా తినాలి, ఇంట్లో అన్ని దొరికేస్తాయి మొత్తం. సో వారానికి 1 గంట ఈ సండే స్కూల్కి వెళ్ళాలి. వెళ్తే అక్కడ సండే స్కూల్లో వాళ్ళు శ్లోకాలు నేర్పుతారు, ఎలాగా బయట వాళ్ళతో డీల్ చేయాలి నేర్పుతారు. మేమేంటంటే మేము బయటికి బుక్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మా పిల్లల్ని తీసుకెళ్తాం, వాళ్ళకి రిజెక్షన్ నేర్పుతాం. పుస్తకం తీసుకోండి, అవతల పో. అంటే పిల్లలకి జీవితం కష్టంగా ఉంటుంది అన్నది 5 yearsలో నేర్పిస్తున్నాం. మా పిల్లలు మాతో వస్తారు, దే లవ్ ఇట్. ఆ రిజెక్షన్ ఎప్పుడైతే నేర్చుకున్నారో వాళ్ళ జీవితంలో కష్టాలు వస్తాయి, దాన్ని ఎలా ఫేస్ చేయాలో వాళ్ళకి అర్థమవుతుంది. సో మా దాంట్లో ఏంటంటే ఇంకోటి ఏంటంటే కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు యాక్చువల్గా, యజ్ఞాశిష్ట సినోసంతో ముచ్చింది సర్వకల్ విషయ భుజంతీతి త్రుగం పాపం ఏ పిచామి ఆత్మకారణత అంటాడు. అందుకని మేము నైవేద్యం పెట్టకుండా ఏది తిన్నాం. అమెరికాలో మా టెంపుల్స్ అన్నిట్లో, అన్ని స్టేట్స్లో కూడా ఏది తిన్నా నేను తిన్నా. నీకు పిజ్జా కావాలి, తల్లి ఏముంటుందంటే పిజ్జా నైవేద్యం పెట్టి పిజ్జా తిన్నాం, పాస్తా కావాలి పాస్తా నైవేద్యం పెట్టి పాస్తా పెడతాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 8 గంటలు స్కూల్లో స్పెండ్ చేస్తున్నారు. టీచర్లు ఏం చెప్తున్నారో మాకు తెలియదు. పేరెంట్స్ అందరూ ఇండియాలో చదివారు, స్కూల్ వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. అందుకని ఏంటంటే దీనికి యాంటీడోట్ ఏంటంటే ఇప్పుడు ఆహార శుద్ధి, ఇప్పుడు మీ బాడీలో కంటామినేషన్ టంగ్ ద్వారా ఎంటర్ అయిపోతుంది, ఐస్ ద్వారా కూడా ఎంటర్ అవుతుంది, ఇయర్స్ ద్వారా ఎంటర్ అవుతుంది, నోస్ ద్వారా ఎంటర్ అవుతుంది. కానీ డామినెంట్ పోర్షన్ టంగ్ ద్వారా, అక్కడ మీరు కంట్రోల్ చేశారనుకోండి, మీరు పిల్లల్ని సత్వగుణంలో ఉంచగలరు. సో లేదంటే ఇవాళ సొసైటీ అంతా రజోగుణం తమగుణం మధ్య ఆపరేట్ చేస్తున్నారు. అవునండి. సో దానివల్ల మీరు సత్వగుణం తీసుకురావాలంటే ఏకైక మార్గం, ఎప్పుడు సాయంత్రం, ఇప్పుడు ఇండియాలో ఏం చేస్తారు, తండ్రి పూజ చేసుకుని వెళ్ళిపోతారు, తల్లి పూజ చేసుకు వెళ్ళిపోతారు, పిల్లలు రారు. అవును కాదు, పిల్లలు రావాలి. అందుకే నేనేమంటాను, మీరు పొద్దున్న మీరు మీరు చేసుకోండి, కానీ సాయంత్రం తల్లి తండ్రి పిల్లలు ఇద్దరూ కలిపి అక్కడ 10 నిమిషాలే, ఎక్కువద్దు అని చెప్పి వాళ్ళకి పాడడం నేర్పించారు, ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించారు. ఒక రోజు డాక్టర్ వచ్చి నన్ను అడిగాడు, నాకు భయం ఉంది, స్కూల్స్లో ఏం నేర్పుతున్నారు, ట్రాన్స్జెండర్ అయిపోమంటున్నారు, ఇది ఒక అనదర్ ప్రాబ్లం. సో వీ కెన్ టాక్. అంటే నేను అన్నాను, ఏం పర్వాలేదు, ముందు తనకి ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించు, తను పాడడం నేర్పించు. ఈ వ్యక్తి మా వాళ్ళు పాడితే ఒక 200 మందిని కంట్రోల్ చేస్తారు, 200 మందిని కంట్రోల్ చేస్తారు. ఇవి ఒక చిన్న కుర్రాడు పాడితే మా వాడు అట్ ఏజ్ ఆఫ్ 9-10 పిల్లలు ఒక 100-200 మందిని హ్యాండిల్ చేయగలుగుతారు. అంటే ఐఎమ్ ఏబుల్ టు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి ఎక్కడో. కరెక్ట్. అందుకని వాళ్ళు పాడవరు. సో ఇలాగ 12 years వరకు వాళ్ళని కంట్రోల్ చేసి 12th తర్వాత మాత్రం ఫ్రెండ్స్ అయిపోవాలి. అంటే ఇండియాలో నాకు తెలియదు, అమెరికాలో మాత్రం చాలా, అమెరికా ఎయిర్లో ఇండిపెండెన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి 12, 13, 15 నుంచి కూడా నాయన ఇలా కాదు అని చెప్పి ఫ్రెండ్ అయిపోయి. యాక్చువల్లీ మీకు ఒక మాట చెప్తానమ్మా, ద డే యువర్ సన్ ఓపెన్స్ అప్ టు యూ ఆర్ టు యువర్ హస్బెండ్, యువర్ సక్సెస్ఫుల్. టీనేజ్లో వాళ్ళు ఫ్రెండ్స్కి ఓపెన్ చేస్తారు, మీకు ఓపెన్ చేయరు. అవును. అందుకని ఈ 5 to 12లో మీరు ఏం చేయాలంటే
వాళ్ళు ఓపెన్ చేసేలాగా మనం ట్రైన్ చేయగలిగితే ఒకటైతే ఉంది, పిల్లలు పుట్టినప్పుడు రజో తమగుణంలో ఉంటారు, వాళ్ళని ఇన్వెస్ట్ చేయడానికి సత్వగుణంలో తీసుకురావడానికి ఏకైక మార్గం స్పిరిచువాలిటీ. మా నన్ను అడిగితే భక్తి యోగం అంటాను. సో ఎందుకంటే భక్తి యోగం అంటే ఈజీ. భక్తి యోగంలో 3 అంశాలు ఉన్నాయమ్మా. ఒకటి మా దాంట్లో కలియుగం తాలూకా ప్రాసెస్ హరినామ సంకీర్తన్, 2 ప్రసాదం నైవేద్యం పెడుతున్న భగవద్గీతలో, 3 భగవద్గీత చదవడం, 4 కమ్యూనిటీ సేవ చేయడం. ఈ 4 చేస్తే తల్లిదండ్రి పిల్లలు టుగెదర్ చేస్తే ఆ కుటుంబం బలి వెళ్తుంది. ఒక వ్యక్తి వచ్చి మీరు చేయమన్నారు, మా పిల్లలకి నేను చెప్తున్నాను చేయట్లేదు అన్నాడు. నేను అన్నాను, మీరు చేయండి అని చెప్పకండి, మనం చేద్దామనండి. నువ్వు జపం చేయు, లేదంటే నువ్వు సాధన చేయంటే, అలా కాదు మనం చేద్దాం అని చెప్పి అంటే వెళ్ళాడైనా. సో నేను చేస్తాను, మీరు చేయండి, మనం చేద్దాం అని మొదలుపెట్టారమ్మా. అందులో అమ్మాయి డాక్టర్ అయింది, అబ్బాయి ఏమో మాస్టర్స్ చేశాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. సో ఇద్దరు పెళ్ళి అవుతున్నాయి ఈ సంవత్సరం. పేరెంట్స్ ఆర్ సో గ్రేట్ఫుల్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలు అన్నది అన్రిటర్న్ వెట్ సిమెంట్. ఆ వెట్ సిమెంట్ ఎక్కువసేపు పెట్టి ఉండదు, కానీ దాని మీద మీరు ఏదైతే రాస్తారో అది ఉండిపోతుంది. కరెక్ట్. సో ఆ చిన్న వయసులో ఏదైతే రాస్తారో అది ఉండిపోతుంది. అందుకని 10 to 12 వరకు టైట్ చేయాలి. అక్కడి నుంచి లేదు 12లోనే అబ్బాయి రఫ్గా ఉంటున్నారు, మీకు తెలియదే ఉంది. సామధానం భేద దండోపాయాలు. దండ మాత్రం పిల్లలతో లిటిల్ డిఫికల్ట్, చాలా అండి కష్టము. దండం కష్టం. ఇంకా అందుకని ఏంటంటే మా గురువు ఏమంటారంటే, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ చిల్డ్రన్ టు బ్రింగ్ దెమ్ టు రైజ్ దర్ కాన్షియస్నెస్ ఫ్రమ్ రజోగుణ్ టు సత్వగుణ్. ఇఫ్ నాట్ వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళు రజోగుణం మీద ఇచ్చే ట్రబుల్ మీ టైం వేస్ట్ అయిపోతుంది, వాళ్ళు ట్రబుల్స్ ఇస్తూనే ఉంటారు. అందుకని ఆధ్యాత్మిక తత్వం లేదంటే మా మాటలో భక్తి యోగాన్ని మీరు వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు మెల్లిగా ఒక డెఫినెట్గా 12 years 13-15 years వరకు ఇవ్వాలి. ఎంత మారితే అంత మంచిది. 100% మారుతాను గ్యారంటీ అయితే లేదు. సో కానీ మారుతారు. కానీ ఒకటి మాత్రం నిజం సార్, పేరెంట్స్ కావాలనుకునే వాళ్ళు పిల్లలకి టైం ఇస్తేనే కనాలి. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, వీళ్ళకు కూడా పిల్లల్ని పెంచడం ఎలా అనేది ఖచ్చితంగా మెంటలీ ప్రిపేర్ అయితేనే, ఎస్ నాకు ఇప్పుడు టైం నేను ఇవ్వగలుగుతాను. వాళ్ళని ఒక 12-13 ఏళ్ల పాటు, ఇదేమి 1 year 2 years ప్రాజెక్ట్ కాదండి. పిల్లలు అబ్సల్యూట్లీ మనం ఈ రోజుల్లో అయితే ఎస్పెషల్లీ చాలా డైవర్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి గట్టిగా మాట్లాడితే 25 ఏళ్ల ప్రాజెక్ట్ పిల్లలు అన్డౌటెడ్లీ. ఎందుకంటే పెళ్ళిళ్ళు కూడా తొందరగా చేసుకోవట్లేదు. వాళ్ళ బాధ్యత అంత తొందరగా ఉద్యోగాలు రావట్లేదు, చదువులు అవ్వట్లేదు. ఇప్పుడు కాదు అప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పుడు కాదు అంటూ 26-28 ఏళ్ళ వరకు పేరెంట్స్ తోనే కలిసి ఉంటున్నారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ స్మాల్ ప్రాజెక్ట్. అవును, ఐ అగ్రీ. సో అందుకని ఏంటంటే ఈ మై పాయింట్, ఇట్స్ ఎ ప్రాజెక్ట్. ఒక మదర్ ఉందన్నమాట. మా అమ్మగారు నన్ను 25-30 years వరకు చూసారంటే ఆ మదర్ అన్నారు, అమ్మ ఇప్పటికీ చూస్తున్నావు అమ్మ, మీ పిల్లల్ని చూస్తున్నావు. ఇది దారుణం అనిపిస్తుంది సార్ నిజంగా. పాపం అంటే ఒక విధంగానేమో వసుదైక కుటుంబం లేదా జాయింట్ ఫ్యామిలీ ఉండాలనుకుంటాం, బాగుంటుంది, కాదని అనట్లేదు. కానీ వీళ్ళు పిల్లల్ని పెంచి మళ్ళీ వాళ్ళ మనవల్ని పెంచి వీళ్ళు ఎంత స్ట్రెయిన్ అయిపోతున్నారంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా అంటే మేబీ ఇక లైఫ్ అంతా కూడా ఒకరికి వర్క్ చేయడమే, త్యాగం చేయడమే, కొవ్వొత్తులా కరిగిపోవడమే అంతే ఫ్యామిలీ అంటే అని అనుకోవాలంటారా మీ ఉద్దేశ ప్రకారం? యాక్చువల్గా అందుకని ఏంటంటే భాగవతం ఏమంటుందంటే స్పిరిచువల్ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. అవును, లేదంటే ఫ్యామిలీ ఇస్ వెరీ డిమాండింగ్ యాక్చువల్గా. అబ్సల్యూట్లీ. అది ఎలాంటిదంటే యూ విల్ బి డ్రౌన్డ్ ఇన్ దట్. పట్టుపురుగు అంట ఉదాహరణ ఉంది. పట్టుపురుగు ఏం చేస్తుందంటే పాపం రోజంతా బయటికి వెళ్ళి తను భోజనం తిన్న తర్వాత దీన్ని ఫ్యామిలీతో కంపేర్ చేస్తారు. తిన్నాను అలసిపోయానని చెప్పి, అలసిపోవడానికి గూడు కావాలి కదని చెప్పి ఆ గూడు నేస్తుందంట. నేసి అందులో పడుకుంటుంది. ఆ పడుకున్నప్పుడు తనకు తెలియదు దీనికి ఎగ్జిట్ లేదు, అందులో నిద్రపోతున్నప్పుడు ఆక్సిజన్ అయిపోయి చచ్చిపోతుంది. అందుకే నేనంటే మీకు ఇందాక చెప్పాను, గోల్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ ఏంటంటే ప్యూరిఫై యువర్ ఎగ్జిస్టెన్స్. ఋషభదేవుడు శ్లోకం ఉంటుంది, one should not become a father or mother or a guru if they cannot deliver their dependents.
ఇప్పుడు అది చాలా ఇవాళ ఎవరు అప్లై చేయాలనుకున్న వేరే విషయం. అందుకని ఇప్పుడు భర్త అంటే భార్యని సైకిల్ ఆఫ్ బర్త్ నుంచి డెలివరీ చేయాలని ఒక శ్లోకం ఉంటుంది. ఇవాళ ఎవరికి ఆ శ్లోకమే తెలియదు ఎవరికి. ప్లీజ్ చెప్పండి మాకు. సో యూనో అదేంటి అలాగే తల్లిదండ్రులు అవ్వాలంటే నేను నా పిల్లల్ని సైకిల్ ఆఫ్ బర్త్ నుంచి డెలివరీ చేయకపోతే నేను వాళ్ళకి భర్త ఇవ్వకూడదని చెప్తుంది అనమాట. ఇది ఋషభదేవుడు శ్లోకం అనమాట. జననీ నసస్య పిత నసస్య అని చెప్పి సౌపేత్య మృత్యు అని చెప్పి ఎండ్ అవుతుంది ఆ శ్లోకం. అందుకని ఇప్పుడు వాళ్ళు ఎవరికి శ్లోకం భగవద్గీత భాగవతం చదువురు, ఇంకెలాంటప్పుడు శ్లోకాలు తెలుస్తాయి. అందుకని అట్లీస్ట్ వాళ్ళకి భక్తి మార్గాన్ని చూపిస్తే ఇలా వెళ్ళాలన్నా. ఇప్పుడు గోల్ ఆఫ్ లైఫ్ ఏంటమ్మా అందరికీ? అందరూ అమెరికా వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసేయాలి, డబ్బులు ఇచ్చి పిల్లలకి ఇచ్చి చనిపోవాలి. అదే గోల్ ఆఫ్ లైఫ్? అది కాదు. గోల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఎందుకు కావాలి? ఆనందం ఉండాలి యాక్చువల్గా. అందుకని మొదట మీకు చెప్పాను, ఆనందం అన్నది ఒక ప్రొడక్ట్ కాదు. ఆనందం అనేది స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు మన భగవద్గీత తాలూకా మొట్టమొదటి లెసన్ మన శరీరం కాదు, ఆత్మ. ఆత్మ తాలూకా స్వభావం సచ్చిత్ ఆనంద. సత్ అంటే ఆనందం ఎప్పుడు, ఆత్మ ఎప్పుడు ఉంటుంది. కృష్ణుడు అర్జునుడితో భగవద్గీత మాట్లాడినప్పుడు మనం ఉన్నాం 5,000 సంవత్సరాల క్రితం, 5,000 సంవత్సరాల తర్వాత కూడా మనం ఉంటాము. చిత్ అంటే జ్ఞానం. ఎడ్యుకేషన్ అన్నది ఇంగ్లీష్ పదం, అది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఎడ్యుకరీ అన్న పదం నుంచి ఎడ్యుకేషన్ వచ్చింది. అంటే బ్రింగ్ అవుట్ దట్ నాలెడ్జ్ దట్ ఈస్ ఆల్రెడీ విత్ ఇన్. లోపల నాలెడ్జ్ ఉంది, దాన్ని బయట తీయండి. దానికి ఒక గురువు కావాలి. సో నిజమైన ఎడ్యుకేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ పర్మనెంట్? సోల్. వాట్ ఈస్ టెంపరీ? ఇదంతా మ్యాటర్. సో హూ ఈజ్ కంట్రోలింగ్ బోత్? గాడ్. సో ఇది జ్ఞానం అంటే. అందుకని నిజమైన జ్ఞానం ఏంటంటే విద్యా దదాతి వినయం. ఎప్పుడైతే మీకు జ్ఞానం వచ్చిందో మీరు హంబుల్ అవుతారు. ఇవాళ బయట యూనివర్సిటీలో చెప్పేది టెక్నికల్ క్రాఫ్ట్మెన్షిప్. మీ పొట్ట పోసుకోవడం కోసం ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ను, ఒక మెకానికల్లోనూ, ఒక సాఫ్ట్వేర్ను, అవన్నీ ఏంటంటే ఒక విద్యలు మీ పొట్ట పోసుకోవడానికి. అంతేనా, జ్ఞానం కాదు. అందుకని ఇవాళ మీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చే ఒక గ్రాడ్యుయేట్ దగ్గర నమ్రత వినయం మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే అది ఎవరు నేర్పట్లేదు కాబట్టి. సో మూడోది పాయింట్ అంటే సచ్చిత్ ఆనంద. ఎందుకు మీరు డబ్బులు సంపాదించాలి అంటే దాని ద్వారా వస్తువులు కొనుక్కోవచ్చు, ఆ వస్తువులతో నేను ఆనందిస్తాను. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు మీరు ఒంటరిగా ఉండరు, మీతో ప్రియమైన వాళ్ళతో ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆనందిస్తారు. అంటే ఆనందం వచ్చేది అవతల వ్యక్తి ద్వారా, ఆబ్జెక్ట్ ద్వారా కాదు. మీరున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను అనుకోకండి. ఆయన మీరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు మీ ఆయన వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నేను అడిగాను చెప్పి బూర్లు బొబ్బట్లు పులిహార అన్నీ చేశాను, టేబుల్ తినేసారు అని. అవును, వెళ్ళాలి, చక్కగా ప్రేమగా వడ్డించాలి. అదే తలపేసి మీకోసం వెయిట్ చేస్తున్నాం చెప్పి అరే అక్కడ పప్పులో ఉప్పు లేకపోయినా తినేస్తారు, ఎందుకంటే ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి. అందుకని ఆనందం దగ్గరుండి చేయాలి, పంచుకుంటే పెరుగుతుంది. ఆనందం అనేది లవింగ్ ఎక్స్చేంజ్ లో ఉంది, సర్వీస్ లో ఉంది, ఆబ్జెక్ట్ లో లేదు. ఆబ్జెక్టులు కావాలి, తప్పేం లేదు, కానీ అవి వేరే వాళ్ళతో పంచుకుంటే పెరుగుతుంది. సో కానీ ఇప్పుడున్న జనరేషన్ అండి, పెళ్ళి మాకొద్దు అనేవాళ్ళు పర్సంటేజ్ వైజ్ ఆల్మోస్ట్ 50% ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకోవడం చూస్తుంటారు. వాళ్ళ జీవితం అంతా వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకోవడం చూడంతో గడిచిపోయి, అమ్మ ఒకటి చెప్తాను, ఇది చాలా నేను యాంగర్ మేనేజ్మెంట్ అనే సెషన్ చేస్తాను. నేను యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ 3 పుస్తకాలు రాశాను. అందులో ఏం చెప్తానంటే, మీరు కొట్టుకోవాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తలపేసి కొట్టుకోండి. మా అమ్మ అంటూ ఉంటుంది, పనివాళ్ళ ముందు తిడతా వింటున్నాను అని. పనివాళ్ళు వెళ్ళాక తిట్టాలంటే నేను ఉండాలి కదా, నేను వెళ్ళిపోతాను కదా, ఆఫీస్కి వెళ్ళాలి కదా, నేను ఉన్నప్పుడే కదా నీకు చెప్పగలను. నేను వస్తాను, నువ్వు ఉంటావా, నువ్వు ఉండవు. పోనీ రాత్రి వస్తాను, నేను వస్తాను, ఆ టైం మీరు ఉంటారా, మీరు ఉండరు. మీరు వచ్చినప్పుడు నేనేం చేస్తుంటాను, వంట వండుతూ ఉంటాను. ఇంకెప్పుడు మాట్లాడాను మరి మీతోటి? ఏం పర్వాలేదులే, పనివాళ్ళు అయితే మహా అయితే అమ్మ కదా, మంచి చెడు చెప్తోంది, మహా అయితే పిల్లలు తప్పు చేస్తే తిడుతున్నా అనుకుంటుంది అని అంటూ ఉంటాను. కాదు ఇప్పుడు వచ్చిన ఆఫీస్లో ఎప్పుడైనా బాస్ ఎప్పుడు కూడా 4 మంది కరెక్ట్ చేయరు, వాడిని రూమ్ లో పిలిచి కరెక్ట్ చేస్తారు. మీరు 4 ముందు దులిపేశారనుకోండి, అదే రోజు వాడు రిజైన్ చేసి వెళ్ళిపోతాడు, వాడు తప్పైనా సరే. ఇప్పుడు మనం వాళ్ళని కరెక్ట్ చేయాలంటే ప్రైవేట్ గా పిలిచి చెప్పాలి.
అదే కదా సార్, అది ఎంత కష్టం. ఆ చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ని అక్కడ పక్కన పెట్టి, ఆ ఎమోషన్ని పక్కన పెట్టి తర్వాత మాట్లాడదాం అని అనుకుని అప్పుడు ఎప్పుడో మాట్లాడే గుర్తుంటుందా, చస్తుందా? ఏమీ గుర్తుండదు తర్వాత చెప్దామంటే. ఉండాలమ్మా. దీని బదులు మీలా ఉండిపోవడం బెటర్ సార్. ఈ లైఫ్ కన్నా పడలేకపోతున్నాం పిల్లలతోటి. మీ మాట చెప్తున్నాను, అందుకని నా జీవితం 30% అందులో పోతుంది. ఎందుకు అనుకున్నారు? అవును. ఇప్పుడు మీకు పెళ్ళైతే మీ ప్రేమ మీ ఇద్దరు పిల్లలకి, మీ భర్త లేదా మీ భార్య మీద పరిమితం అయిపోతుంది. మేమనుకోండి అందరూ మా కుటుంబమే. అవును, యూ వాంట్ టు ఎన్ష్యూర్ ఎవరీవన్ ఈస్ హ్యాపీ. కరెక్ట్. ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు యాక్చువల్గా అది చాలా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మాకు. ట్రూ ట్రూ ట్రూ. అందరూ ఇప్పుడు మీరు ఐ అండర్స్టాండ్ సార్. యు ఆర్ మై డాటర్, షీఈ్ మై డాటర్, ఎవరీవన్ మై డాటర్. యూనో అలా అన్నప్పుడు ఇది మీరు నేర్చుకోండి, మీ ఇంట్లో అప్లై చేయండి, మీ జీవితం బెటర్ అవుతుంది, మీ పిల్లల జీవితం బెటర్ అవుతుంది. మీకు మాట చెప్తాను, మీరు నిజంగా రైట్ అన్నా, మీరు ఎప్పుడైతే మీ వాయిస్ పెరిగిందో మీరు ఓడిపోయారు. ఎందుకు ఇలా చేసామన్నారు, ఓడిపోయారు. అదే మాటని ఎందుకు ఇలా చేసామమ్మా అని హంబల్గా చెప్తే, యాక్చువల్గా నాకు గుర్తులేదు కానీ మీ మైండ్లో ఇక ఫ్రంటల్ లోబ్స్ అని ఉంటాయి. ఫ్రంటల్ లోబ్స్, కార్టెక్స్, ఇవన్నీ ఎప్పుడైతే మీ బికమ్ యాంగ్రీ, మీరు వెన్ యూ బికమ్ యాంగ్రీ, అవతల వ్యక్తి అది ట్రిగర్ అవుతుందంట, యూ విల్ బికమ్ డిఫెన్సివ్. అలా కాకుండా యూనో ఎందుకు చేసేవా అనగా బదులు దీన్ని ఎలా చేయాలి అని దాన్ని తిప్పి అడిగితే, లేదు అమ్మ వాయిస్ పెరిగేసరికి అవతల వ్యక్తి కోపం చేస్తుంది. వాయిస్ షార్ప్ అవ్వకూడదు. యాంగర్ మేనేజ్మెంట్లో మెన్షన్ చేస్తాను. యూనో ఎప్పుడైతే మీరు మీ వాయిస్ పెంచారో మీరు నిజంగా మీరు రైట్ అని ఓడిపోయినట్టే, అవతల వ్యక్తి గెలుస్తారు. ఎవరైతే ఆర్గ్యుమెంట్లోనో డిస్కషన్లోనో ఎవరైతే వాయిస్ పెంచలేదో వాళ్ళే గెలిచినట్టు. రైట్ అయినా తప్పైనా సరే ఆ వాల్యూ ఉంది దానికి, శాంతానికి. యూనో సో అందుకని ఏంటంటే నిజంగా, కానీ ఒకటి ఇంటర్వ్యూలో చెప్పడం ఈజీ, నిజ నిజ జీవితంలో కష్టం సార్.